చాలా మంది నేను ఇంతగా దేవుణ్ణి నమ్ముకున్నా, ఎందుకు నాకు ఇంకా ఇన్ని కష్టాలు అని అంటారు. Many people ask this question, I believe in God, but why am I still struggling? Why the difficulties in my అంటే life? యోబుకే వచ్చింది కదా అని అనుకుంటారు. And they start comforting themselves to the comparisons of Job. ప్రాబ్లం ఏంటి అక్కడ? What was the problem there? నువ్వు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వలన నువ్వు తెచ్చుకున్న దైవ శిక్ష అన్నది నువ్వు రియలైజ్ అవ్వు. You didn't realize it is the punishment that came from God because you were neglecting the word of God and his instructions. ఎవరు చెప్పారు దేవుడు పనిష్మెంట్ ఇవ్వరా? Who said that God will not punish? ఆ అది పాత నిబంధన అని అంటారు కదా. Or will you say it's from the Old Testament? కాబట్టి కొత్త నిబంధన నుండి మొదలు పెడతాం. Therefore, let's pick up from the New Testament also. Acts 13 verse 11 తీయండి. Acts 13 verse 11 అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గ్రుడ్డివాడివై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మిన కనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపించురా అని వెతుకుచుండెను. ఎలా జరిగింది? How did this take place? Acts chapter 13 verse 11. ఎవరితను? Who is this person? దేవుని యొక్క తిన్నని మార్గములు చెడగొట్టేవాళ్ళు. This person was making the straight ways of the Lord into crooked. దేవుడు తెలిసిన వ్యక్తే. He was perverting the straight ways of the Lord. తెలియని వ్యక్తి అయితే కాదు. He in fact knew the word and God. నీకెలా తెలుసు? నేటి దినమున దైవ వాక్యము బోధించుకుంటూ ఎంతమంది దేవుని తిన్నని మార్గములు చెడగొడుతున్నారో మీకెలా తెలుసు? How do you know many people are perverting the straight ways of the Lord or not? దేవుడి యొక్క వాక్యం నీ దగ్గరకు వస్తుందంటే నీ ఇల్లు చక్కబెట్టుకుంటావు. If the word of God is coming to you, you will in fact mend నీ your house. మార్గాలు సరిదిద్దుకుంటావు. You will straighten your ways. నీ పరిస్థితులను మార్చుకుంటావు. You will change your నీ situation. ఆలోచన విధానాన్ని You will మార్చుకుంటావు. change the way you think. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నువ్వు And నేర్చుకుంటావు. you will also know how you ought to be or not. కానీ ముఖ్యంగా ఈ అపవాది వేసేది చాలా మంచి స్ట్రాటజీ ఏంటి తెలుసా? You know the wicked strategy of the devil? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. He will make you believe that God is on your side. కరెక్ట్ గానే And he ఉన్నాడు. will make you believe that you're right in all your ways. యోబుకే వచ్చింది, నీకు రాదా? And he will also say, Job got it, how much more you will. నువ్వు ఆలోచించడంలో ఏం తప్పు లేదు. And he will make you believe telling that there's nothing wrong in the way you think. ఎంతమంది ఆలోచించలేదు? How many people are thinking the దావీదు way you're thinking? ఆలోచించలేదా ఏమి? David also thought like that. వీళ్ళందరూ ఆలోచించిన వాళ్ళే కదా. They all thought like that. అలాగే వాళ్ళు ఆలోచించినట్టే నువ్వు ఆలోచించావు. You're thinking the way they were thinking. ఏంటి అక్కడ ఇస్కరియోతు యుద్ధ తప్పు చేయాలి? Did not Judas Iscariot commit sin? సరే అతను పక్కన పెట్టి పేతురు తప్పు చేయాలా? What about Peter? He also committed sin. పశ్చాత్తాపడేసరికి దేవుడు క్షమించేశారు He కదా. confessed and God immediately forgave him. నువ్వు కూడా పశ్చాత్తాపడు, You also క్షమించేస్తాడు. confess and God will forgive you. మూతి పగలగొట్టాలి అలాంటి వాళ్ళని. I should slap those people who teach like this. అంటే నువ్వు ఎవరిని పాడు చేస్తున్నావు? Whom are you perverting and corrupting? ఎన్ని ఆత్మల్ని నువ్వు చంపుతున్నావు? నీకు ఎవరు అధికారం ఇచ్చారు? దేవుని యొక్క పిల్లల ఆత్మల్ని చంపే అధికారము ఎవరికి ఇచ్చారు? Who has given you the right to kill the souls that come from God? And how many souls రోగం have killed? ఎవరు తెచ్చుకున్నారు? Who has brought the sicknesses? నువ్వు తెచ్చుకున్నావు. You have invited sicknesses into your దేవుడి life. దగ్గర నుంచి నువ్వు తెచ్చుకునేటట్టు చేసుకున్నావు You ensure that you got the punishment from God. కదా. యాకోబు దేవుడి కాళ్ళు పట్టుకుని నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వదలను అన్నవలసిన ఆ స్టేజ్ లో ఉండవలసిన నువ్వు అందులో లేకుండా రోగం తెచ్చుకునే స్థితిలో వచ్చావనంటే ఏ వాక్యం నీలో పనిచేస్తుంది? నీ లైఫ్ ఏంటి? నీ జీవితం ఏంటి అన్నది ఒకసారి చెక్ చేసుకో. నన్ను పిలుచుకున్నారు, నన్ను సువార్త పనికి నువ్వు చెప్పుకోని అవసరం లేదు. You don't have to go and tell about people that God called me into ministry. God called me దేవుడు to ఒకటి this work. చెప్పారంటే అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. If God says something to you, gives you a responsibility, you ought చెప్పుకోవడం to వల్ల fulfill it. ఏమవుతుంది? పోతుంది. And when you keep on telling about yourself, you will lose it. అబ్రాహాము యొక్క పనివాడు ఏమనేవాడు? What did Eliezer, the నా servant of Abraham, యజమాని told? దేవుడు అనేవాడు. Eliezer used to say, my God of Abraham. నా యజమాని దేవుడు అని చెప్పి అబ్రహాము ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో అదే చేసుకుంటూ వెళ్ళాడు. కానీ ఒకటి కుడికి గాని ఎడమకి గాని తిరగల. Eliezer said the God of my master Abraham, and he did not deviate from the left or the right. He implicitly followed the obedience. కదా. కానీ నేటి దినమున ఎంతమంది నాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉంది, బైబిల్ గ్రంథంలో నాకు ఈ వరాలు ఉన్నాయని ఎవరైనా చెప్పుకున్నారు? But nowadays, many pastors are claiming that they have the gift of healing, gift of casting out demons. Is it mentioned in the Bible that a person has this particular gift? బైబిల్లో లేకపోతే నేను నమ్మను, ఎవరి If మాట it's వినను. not mentioned in the Bible, I will not believe వాళ్ళు in it. ఎంతటి వారైనా సరే నాకు అనవసరం. No matter who the person is, it doesn't matter. వాక్యంతోనే కనెక్షన్. I have to connect only నీ to the word. స్వబుద్ధిని ఆధారము చేసుకోవడం అనేది దేవుడి చిత్తము కాదు. It's not the will of God that you need to connect with your own mindset. వారికి దేవుని యందు ఆసక్తి ఉన్నది కానీ వారి
ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదని వాక్యం చెప్తుంది. Because the word of God from Romans clearly says they have a zeal for God, but not according to the knowledge of God. ఆ జీల్ పట్టుకుని వెళ్తున్నారు కాబట్టి దేవుడి దగ్గరికే వచ్చి ఏమంటారు, నీ నామంలో ఇది చేయలేదా, ఆ కార్యాలు చేయలేదా, ఈ కార్యాలు చేయలేదా అని చెప్పుకుంటారు. Zeal is nothing but overconfidence. That's why they said, Lord, in your name we have cast out demons, we did this healing. కదా, అది కాదు కార్యాలంటే. No, that's not the actual నేను works. అది చేశాను, ఇవి చేశాను, నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నావు అంటే నువ్వు అక్రమము చేయువాడితో సమానమని వాక్యం చెప్తే నేను చెప్పట్లేదు. You are a worker of wickedness, because when you go to God directly and say, I have healed in your name, I have cast out demons in your name. మరి ఇక్కడ అపోస్తలుడు పౌలు చెప్పలేదు, ఇదిగో నాకు ఆ అధికారం ఉంది, ఆ అధికారం దేవుడు నాకు ఇచ్చాడు, అది పట్టుకుని నేను నీ మీద ఉపయోగిస్తాను చెప్పలేదు అక్కడ అపోస్తలుడు పౌలు. Paul did not tell that he had this particular gift and with that authority I'm using this gift. He didn't say కదా, that. పాములను తేళ్లను అణగు ద్రొక్కుటకు శత్రువు బలం అంతటి మీద నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియో ఎంత మాత్రము నీకు హాని చేయదని వాక్యం ఉంది. Luke 10:19 very clearly says, see, I have given you the power to trample on serpents and scorpions and over all the power of the enemy, and nothing shall by any means hurt you. ఇచ్చి ఉన్నది తీసుకుని వెళ్ళాలి. నాకు ఇచ్చారు 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 అని అందరికి చెప్పుకోని అవసరం లేదు. When God has given you, you need to use it. You don't have to go and tell everybody that God has given this to you. అది దేవుని చిత్తం అయితే కాదు. దేవుడి చిత్తాన్ని మాత్రమే జరిగించడము నాకు ఆహారమై ఉన్నదని వాక్యం చెప్తుంది. Because Jesus said, my food is to do the will of God at all times. కానీ ఇక్కడ అపోస్తలుడు పౌలు ఏమన్నారు? What did Apostle Paul say? మరలా చదవండి ఈ శుభోతో. Acts 13 verse 11. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. ఎవరు ఎత్తున్నారు? నేను ఎత్తానని చెప్పాడు అక్కడ అపోస్తలుడు పౌలు. And now indeed the hand of the Lord is upon you. Did Apostle Paul say, my hand is upon you, or the Lord's? దేవుని చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నది అంటే నువ్వు చేసేది తప్పు అన్నది కరెక్ట్ గా నువ్వు డిజైన్ చేయగలిగావు అనంటే అప్పుడు నువ్వు చెప్పొచ్చు, దేవుని చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నది కాబట్టి కొన్ని దినములు నువ్వు సూర్యుని చూడకుందువు గాక అన్నప్పుడు వెంటనే కళ్ళు మూయడం అనేది జరిగింది. When you're right on the sight of అనుభవ God, జ్ఞానంతో చెప్తున్నా ఇది కూడా. with practical experience, I'm telling you, if you're right on the sight of God, then you can say that you shall be blind and you'll not be able to see the sun for some time. And for sure it will take place. అంతే, పలికినప్పుడు ఎలా జరిగింది అంటే అపోస్తలుడు పౌలుకి ఎలా తెలుసు దేవుడి చెయ్యి అతని మీద ఎత్తి ఉన్నదని? How did Apostle Paul know that the hand of the Lord was upon that person? అదే డిజర్నింగ్. That's exactly what is called as discerning. నీకు వివేచించే ఆ శక్తి అన్నది నీకు లేదనుకో, నాకు వరం ఉంది అని అనుకుంటే ఎప్పటికీ నువ్వు వివేచించలేవు. When you keep on telling that you have this particular gift, for sure know this, you will not operate with the spirit of discerning. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది? ఏం పలకాలో, ఏమి మాట్లాడాలో, ఏమి చెప్పాలో ఆ గడియలోనే మీకు బయలుపరచబడుతుంది. తండ్రి యొక్క ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారే గాని మాట్లాడున్నది మీరు కాదు అని. Matthew 10 verses 19 and 20 very clearly says, you do not know what to speak, what to say at that moment. The Spirit of the Lord will speak through you. You should know what will be spoken to you. అంటే దెయ్యాల్ని వెళ్ళగొట్టడం గాని, ప్రవచనం చేయడం గాని, జరగబోయేది రివీల్ చేయడం గాని ఆ గడియలోనే రివీల్ చేయబడతది గాని నువ్వు చెప్పుకుంటూ ఊరంతా తిరుగుతున్నావు అని అంటే నువ్వు దేవుడికి సంబంధించిన వాడివైతే కాదు, నువ్వు ఫిలిస్తీయుడివి. You can never be pertaining to a God's person. In fact, you're a Philistine when you go about telling that you're operating in this particular gifts or not, because at that particular moment, that particular gift will operate for which you do not know. అందుకే బయట బుర్రకథలు చెప్తారు, వాక్యం చెప్తారు, రెండు సమానమే, ఏం పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. People who go about telling tales and even they tell the word of God in a likewise manner. ఎందుకంటే అది కూడా విని కథలుగా చెప్పుకుంటారు, ఇది కూడా విని కథలుగా చెప్పుకుంటారు, కానీ నీ జీవితం ఏంటో అనేది నువ్వు రియలైజ్ అవ్వవు. You don't realize what your life is when you hear to the word of God like a story. కదా, కాబట్టి అపోస్తల పౌలు క్లియర్ గా చెప్పారు న్యూ టెస్టిమెంట్ లో ప్రభువు చెయ్యి నీ మీద ఎత్తబడి ఉన్నది అని. Apostle Paul in Acts chapter 13 verse 11 very clearly says the Lord, his hands is upon you, is upon Okay. you. ఇప్పుడు చూద్దాం 1 Samuel 5th chapter 6 and 7 verses. మొదటి సమూయేలు 5వ అధ్యాయము 6-7 వచనం. 1 Samuel chapter 5 verses 6 and 7. యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండెను. అష్డోదు ఏముంది? See this. యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండెను. అంటే పాత నిబంధనని కొత్త నిబంధనని విడగొట్టేద్దామా? Shall we separate the Old Testament from the New Testament? Because even in verse 6 it clearly says, but the hand of the Lord was heavy on the people of Ashdod. పాత నిబంధనని క్రొత్త నిబంధనని ఒకరు విడగొట్టారంటే వాడు పరలోక రాజ్యంలోనికి ఎంటర్ అవ్వలేడు.
A man cannot enter into the kingdom of God if he is separating the New Testament from the Old Testament. ఎందుకంటే న్యూ టెస్ట్మెంట్ లో తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఉన్నారు. Because both the testaments of God, the Father, the Son, and the Holy Spirit are the same, are Kada. together. మనిషి కుమారుడు ఎంటర్ అవ్వడం వల్ల నీకేం జరుగుతుంది? What happens when the Son of Man entered? నీ ఆత్మ రక్షించబడింది. Your soul was saved. నీ ఆత్మ రక్షించబడిందని నువ్వు రియలైజ్ అవ్వలేదనుకో But if you don't realize that you've been saved, కదా, పాత నిబంధనలు లాగా నువ్వు బలులు అర్పించవలసి వచ్చింది. in the Old Testament times, how the animals were sacrificed, you should have still been continuing that tradition. ఎందుకంటే అప్పుడు శరీరానికి విడుదల లేదు, ఇప్పుడు కూడా శరీరానికి విడుదల లేదు. Because for the flesh there was no deliverance. Even now there is no deliverance for the flesh. ఎవరు ఆత్మను ఉపయోగించుకుంటున్నారు Who is making use of their spirit and their soul? కదా, ఎవరి హృదయము దోషారోపణ చేయకుండా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. Check whose heart is not condemning them. అందరికీ వాక్యం తెలుసు, హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని అందరికీ తెలుసు. Everybody will say the heart is exceedingly deceitful, who will know what it thinks. అది తెలిసే హృదయంలో అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తారు. And knowing that also they keep telling lies to their heart. నెగటివ్ ఆలోచన ఆలోచిస్తూ ఉంటారు, And they keep thinking negatively. తీర్పు తీర్చుకుంటూ And they వెళ్తారు, judge falsely. అబద్ధ superficially. సాక్ష్యాలు చెప్పుకుంటూ They వెళ్తారు, create false witnesses. కంటి చూపుతో తీర్పు They తీరుస్తారు, judge what they see. వినిన దానిని బట్టి విమర్శ And చేస్తారు. whatever they hear, they pass a judgment. నిన్నేమన్నారు సంసోను చూసి? What did Samson say? మన దేవుడు మన శత్రువు అయిన సంసోన్ని మన చేతికి అప్పగించారని పండగ The చేసుకున్నారు Philistines were saying that, see, our God has handed over Samson to us, and they were celebrating. కదా. వాళ్ళకి అర్థం కానిదేంటి, నువ్వు శత్రువుగా నువ్వు సంసోన్ని చూస్తున్నావు, కానీ దేవుడు ఎందుకు ఆ ఆలోచన తీసుకొచ్చారు, ఎందుకు నీకు అప్పగించారు అన్నది నీకు తెలియదు కదా. But you're seeing Samson as an enemy, but you're not realizing the actual plan of God why Samson was handed over to the enemies. సంసోను నీ దగ్గరకు నిన్ను మీ చేతికి అప్పగించారు అని అంటే నువ్వు పండగ చేసుకోవడం కాదు, నీ పండగ అవుతుందని అర్థం అక్కడ. It's not you celebrating. God is going to celebrate in your celebration. That's the reason that was the perfect plan of God. But కదా, అది గుర్తు పెట్టుకోవాల్సింది. you need to remember this. Amen. దేవుని చెయ్యి ఎత్తడం అని అంటే ఆయన చిత్తం కోసం, ఆయన పని కోసం దేన్నైనా వాడుకోవచ్చు, కానీ మనుషులు ఎవరు చెప్పడానికి దేవుడైతే అలా చేస్తారా, దేవుడైతే ఇలా చేస్తారా అని. When the hand of the Lord is upon a person, it's His will. But who are you to say, why is God doing like this? If it were God, He should have been doing this. అంటే బలహీనతలకి ఇంపార్టెన్స్ ఇస్తారు. People are giving importance to their అంటే నేను weaknesses. చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎవ్వరు ఇలా ఉండరు అని అంటారు. Many people say, oh, no one can be righteous and holy like this. ఎవ్వరు ఇలా ఉండరు, అబద్ధం చెప్పకుండా ఎవరైనా ఉంటారేంటి? People say, can anybody be without బయట telling వాళ్ళు lies? చెప్పారంటే పర్వాలేదు, పాపం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు అని చెప్తా. If outside say that means there's concentration because they do not know what they do. లోపల ఉన్న వారు అలా చెప్తే But how can people who know the truth? ఆలోచించండి మీరే. You think about it. బయట వాళ్ళు చెప్పారు అని అంటే వాళ్ళకి సత్యం యొక్క అవగాహన లేదు కాబట్టి, ఆ గ్రహింపు లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళని క్షమించొచ్చు, దేవుడే క్షమించేస్తారు వాళ్ళు. God will forgive the outsiders because they're not educated about the truth. They do not know what is truth. But మరి you know about the వాక్యం truth. తెలిసిన నువ్వు అలా ఎవరు ఉండరని ఎందుకు అంటున్నావు? You know the word of God. When you say the same, why are you saying that? ఎవరు ఉండరు కదా, నువ్వు ఉండు. Nobody is there, isn't it? But you better be. ఇలాగే నేర్చుకోవాలి. This is how you ought to learn. ఎప్పుడు వాళ్ళెవ్వరు ఉండరు, వీళ్ళెవ్వరు ఉండరు అలా కాదు, నువ్వు ఉండకుండా జాగ్రత్త. It's not like you compare that nobody is there, but I suggest you better be there. అందుకే అన్నారు, నా జనులు జ్ఞానం లేక నశించుచున్నారు అని. That's the reason Hosea said, my people are suffering for the lack అసలు of knowledge. నీ జ్ఞానం అంతా దేనికి ఉపయోగిస్తావు అంటే, దేవుడు వాక్యాన్ని జరిగించకుండా ఎంతవరకు ఆపగలుగుతామో దానికి ఉపయోగిస్తారండి You're తెలివితేటలు. using your intelligence so that the word of God will not be effective in your life. ఏ విధంగా? అలా ఎవరు ఉండరు. Like the way you're saying, ఆ nobody will be good. నీతిమంతులు లేరు, ఎవరు లేరు There can be no one righteous in this world. కదా. ఆ తప్పులు చేయడం మనుషులు కదా, సహజం అది. It's very common thing that man sins. So I have sinned. బలహీనంగా ఉన్నాం కాబట్టి దేవుడు బలాన్ని ఇస్తారులే. I'm weak, therefore God will give me strength. These are the ఇవన్నీ slogans. కూడా ఏంటంటే నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసము, నీకున్న కోరికలు నెరవేర్చుకోవడం కోసము చాలా డ్రామాలు ఆడుతున్నావు. For your ego to be satisfied and to fulfill your desires, you are enacting a very good play. ఎందుకంటే నువ్వు చెప్పిన స్క్రిప్ట్ ఎక్కడ బైబిల్ గ్రంథంలో లేదు. Because whatever script you have been mentioning is not there in the Bible. అసలు ఇఫ్ అన్న పదమే లేదు. There is no if at all. ఇఫ్ అని అంటే నువ్వు కొత్త నిబంధన దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఉండాలి, నువ్వు చెయ్యాలి, నువ్వు మార్చుకోవాలి అనే ఉంటది, కానీ నువ్వు మార్చుకున్నట్లయితే అనేమి లేదు. When it comes to the New Testament, there is no options given to you. You better ought to be the way God tells you to. కదా. నువ్వు పశ్చాత్తాప పడితే ఒకవేళ దేవుడు నీ పాపములు క్షమించబడవచ్చునేమో అని అంటారు. There is one place where it says, if perhaps God will consider you, will forgive your sins. అంటే అక్కడ నీ మీద నమ్మకం లేదు. That means God has lost the trust in you. ఈ కాలంలో కూడా నేను చెప్తాను, నువ్వు మేబీ, మైట్ బి, ఇఫ్, పాసిబుల్ ఇవన్నీ వాడుతున్నావు అని అంటే
నీ మీద నీకు నమ్మకం లేదు, దేవుడికి నీ మీద నమ్మకం లేదు. When you also start using phrases like if, maybe, may not be, I'll try, and all these things, that means God is not going to trust you. నేను వాడనండి, మీకు తెలుసా? You know, I don't use those words. యెహోవా జీవంతో నేను చెప్తున్నాను, నేను వాడను. I never use those words. ఎస్ ఆర్ నో. It's a simple yes or a no. చాలా నా లైఫ్ చాలా చాలా ఈజీ లైఫ్ లీడ్ చేస్తా. I lead a very simple చాలా life. వర్డ్స్ తీసేసాను. I have removed many words. TRY తీసేసా. I removed the word try. మేబీ మైట్ బి తీసేసా. Maybe, may not be has been removed. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అవన్నీ లేవు. I have removed the words. It's like, why they're doing నేనేం that? చేయాలని చూస్తా. I only focus on what I have to ఒకరు do. వచ్చి నా మీద ఏదైనా మాట్లాడారంటే వాళ్ళు ఏం చేశారో మాట్లాడను, నేనేం చేశారని వెతుక్కుంటా. I will not focus on what others have done. I'll focus on what did I say or do. ఎంత ఫోకస్ పెడతానంటే తప్పు ఉండవలసిందే అని వెతుక్కుంటా. I'll focus in such a way that I will only want to find fault at me. లేకపోయినా నన్ను నేను కన్విన్స్ చేసుకోను. Even if I don't, I will never convince that I was right. ఒకళ్ళు నన్ను అన్నారంటే దానికి కారణం నాకు తెలియాలని చెప్పి నన్ను నేను పరీక్షించుకుంటూనే ఉంటా. If somebody points at me, I will only would like to find the reason that is inside me. నాకు What did I do? దేవుడి దగ్గర నుంచి సమాధానం వస్తే గానీ నేను వదలను. I have to get peace and reconciliation from God. Otherwise, I will not ఎందుకంటే keep quiet. నిజంగానే నాలో తప్పు ఉంటే పనిష్మెంట్ దొరికితే గానీ నేను వదలను. Because if there is a sin in me or fault in me, I will wait till I get punished. పనిష్మెంట్ దొరికిన తర్వాతే నాకు కడుపు నిండుతుంది. I feel satisfied only when I am punished. అందుకు నేను వదలను. ఇది నా లైఫ్ స్టైల్ నేను మీతో చెప్తున్నాను. I'm telling you, this has been my lifestyle. నేను దేవుణ్ణి క్యాజువల్ గా తీసుకోను, చాలా సీరియస్ గా తీసుకుంటాను. I know, but- ఈ లోకాన్ని క్యాజువల్ గా తీసుకుంటానేమో కానీ దేవుణ్ణి చాలా సీరియస్ గా I తీసుకుంటాను. will never treat God casually, carelessly. Maybe the world, but not God at all. సిలువ మీద లేరు కాబట్టి నాకు సిలువ మీద ఉంటుంది చూడటం నాకు ఇష్టం లేదు. I don't want to see the Lord Jesus Christ still hanging on ఆయన the cross. జీవించి ఉన్నారు, మాట్లాడతారు, నడుస్తారు, మన మధ్యలో ఉంటారనేదే నేను నమ్ముతాను. నేను అదే చూస్తాను, నేను అలాగే చూస్తాను. I always believe, I always see that He exists, He lives, He walks, and He is dwelling in the midst of. ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఒకరి మీదకి వస్తుంది అని అంటే అది ఎట్లా ఉంటే తెలుసా? You know how a person will conduct himself when they అసలు receive the నువ్వు anointing of the Holy Spirit? నువ్వు శరీరంతో నువ్వు ఉన్నావు అనేది నువ్వు సెన్స్ చేయలేవు. You can never sense that you are in your physical body. ఇదొక్కటే మీకు సైన్ ఇచ్చేసాను. This is the only sign I can tell you. ఎందుకంటే నువ్వు శరీరం ఉంది అనేది నువ్వు సెన్స్ చేయలేవు. You will not sense that you have a physical body at all. అపోస్తలుడు పౌలు అక్కడ అతని మీద రిలీజ్ చేసేటప్పుడు అతను నువ్వు సెన్స్ లో లేడు. When Apostle Paul was releasing, telling that the hand of the Lord is upon you, అతను Apostle Paul was in his physical body. Was పలికేటప్పుడు not. అతను చూసేస్తున్నాడు అక్కడ. While speaking, he was able to see the hand దేవుని of the Lord. ఆత్మకి కోపం రావడము, దేవుడు రావడము, అతని మీద చెయ్యి ఎత్తడము, ఇవన్నీ కూడా చూసేస్తున్నాడు అక్కడ. He was able to see the wrath of God and the hand of God upon that person. ఇక్కడ నుంచి వాక్యం చెప్తున్నావు అని అంటే జరిగేది జరగబోయేది ఇక్కడ నువ్వు చూస్తూ వెళ్తేనే నువ్వు వాక్యం చెప్పగలుగుతావు. అది లేకుండా ఉన్నావు అని కొన్ని టాలెంట్ చూపిస్తావు. సూపర్ ప్రీచ్. You will be an exemplary teacher and a hypocrite, but you have to preach the word of God in such a way that you'll know about the present situation and what's going to happen in future also. ఈ మనుషులకి దైవ శిక్ష, దేవుని హస్తము ఎలా వచ్చిందో అన్నది ప్రతి వాళ్ళకి తెలియాలి. Everyone ought to know how the people are punished ఎందుకు from వచ్చింది? God and how the hand of the Lord was upon them. మందసం తెచ్చేసారు They brought the Ark of the Covenant కదా, దాగోను ముందు నుంచో పెట్టారు. and they made the Ark of the Covenant stand ఎక్కడి before నుంచి Dagon's పెట్టారు? statue. Where did they make it ముందు stand? నుంచో పెట్టారు. They made the Ark of the Covenant stand before Dagon's statue. వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటి? And what was their understanding? నా దేవుడికి అది మొక్కాలని. And they were thinking the Ark of the Covenant should bow down to Dagon. అంతే. ఈ రోజు నీకున్న బలహీనత దగ్గర దేవుడి వాక్యం ముందు పెట్టుకొని నీ లోపల బలహీనతలు పెట్టుకుంటూ నువ్వు దేవుడి వాక్యం వింటున్నావంటే నీ బలహీనత దేవుడి వాక్యం మొక్కాలని కోరుకుంటున్నావా? Are you expecting that your weaknesses should bow down to the Ark of Covenant, or are you expecting the Ark of the Covenant to bow down to your weaknesses? ఎందుకు కోపం ఎందుకు? Why are you getting angry and upset? శాపం మాటలు ఎందుకు? Why curses? బూతులు ఎందుకు Why మాట్లాడతారు? bad words? చెప్పుడు మాటలు ఎందుకు Why వింటారు? are you believing in gossip? ఎందుకు? Why? అప్పుడు లోకంలో ఉన్నట్టే కదా. అంటే not- నీ కొరకు ఎవరు ప్రేయర్ చేస్తారు? Are you not a person living in the world? Therefore, who will pray for you? పాపం అందరి గురించి సాక్ష్యం కూడా చెప్పడం జరిగింది. ఏమని? నాశన పుత్రుడు తప్ప మరి ఏది నశించలేదు అని. Because there was a testimony which was released telling that except the son of perdition, everyone else is saved. నాశన పుత్రుడి దగ్గరే ఉంటుంది. It's all with the son of perdition. బూతులు గాని, చెడు ఆలోచనలు గాని, అబద్ధ సాక్ష్యం గాని, కంటి చూపుతో తీర్పు తీర్చడం గాని, అందుకనే ఆ జీవితం జీవిస్తున్నారు కాబట్టి దేవుడికి ఇష్టమైన జీవితం జీవించలేకపోతున్నారు. The son of perdition has a character of telling lies, speaking gossip, taking all sorts of bad words and all. That's the reason your life has been like that. You're not able to take the word of God దేవుడికి seriously. ఇష్టమైన జీవితం జీవించలేనప్పుడు ఆ జీవితం సరిలేదని చెప్పుగాని ఆయన సజీవుడు, జీవం కలిగిన వాడు ఎందుకు చెప్తున్నావు? When you're not leading a life according to what God tells you, why are you telling that
why is my life like that? Or God, you're not like that. అప్పుడు ఫిలిష్తీయులకి మీ మనుషులకి ఏమి తేడా లేదు కదా. So there's no difference between the Philistines and you. ఫిలిష్తీయులు దేవుడి శక్తిని తెలుసు వాళ్ళకి, Philistines knew the power of God and the might of భయపడిన God. వాళ్ళే They got scared. కదా, భయపడిన వాళ్ళే. ఎప్పుడైతే ఓడిపోయారో వీళ్ళకి ధైర్యం వచ్చేసింది. The moment the Israelites were losing, the Philistines gained confidence. ఈ రోజు బయట వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే దానికి కారణం ఎవరు? Who are the reason for the people speaking bad about God? దానికి కారణం ఎవరు? Would you think are the reasons? మనుషులే, It's all men క్రైస్తవులే, and it's Christians. అంతే. సంఘము లోపల మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, సంఘము వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యం కలిగి ఉండాలన్న వాక్యం పనిచేయట్లేదు కదా. Because that is the phrase which says that you need to have a very good conduct and testimony inside the house of God and among outsiders. But that's not the testimony. మరి ఎందుకు అంటున్నారు? But why are you saying? ఎందుకు ఆర్గ్యుమెంట్స్ కి వెళ్తున్నారు? Why are you going for ఎందుకు disputes, వాదనలకు contentions and వెళ్తున్నారు? arguments? Why are you going? మరి ఇదేం దేవుడికి ఇష్టం లేదే. God doesn't like that. నిన్ననే మీకు వాక్యం చెప్పాను కదా, విలాప వాక్యంలో 3:38 చెప్పాను కదా. I told you from Lamentations chapter 3 verse 38. లిరియోత్కన్ You read that again? లిక్రుషు విలాప వాక్యములు 3:38 Lamentations chapter 3 verse 38. మహోన్నతుడైన దేవుని నోటి నుండి కీడును మేలును బయలువెళ్ళును కదా. Is it not from the mouth of the Most High that all and well-being proceed? రెండు దేవుడి నుంచే వెళ్తాయి. Both proceed from God. అంటే మేలు కీడు దేవుడి నుంచి వెళ్ళాయి అని అంటే మరి ముఖ్యంగా నీకు మంచి చెడులు తెలిసి ఉండాలి. You should know the difference between good and bad, because the Lord God says both curses and well-being proceeds from Him. ఎందుకంటే నువ్వు మంచిని చెడుగా, చెడుగని మంచిగా నువ్వు చూస్తున్నావంటే దేవుడి దగ్గర నుంచే వచ్చేది నీ దగ్గరికి మంచిగా వస్తుందా చెడుగా వస్తుందా అన్నది నీకు అర్థం కాదు. Because you're swapping the difference between good and evil. You're swapping it. So that's the reason you do not know whether you're getting good or getting woe from it. 37 చూడండి. Verse 37. 37 ప్రభు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? Who is he who speaks and it comes to pass when the Lord has not commanded it? ఎలా తెలిసింది? How do you know? ప్రతి వాళ్ళు నాతో దేవుడు మాట్లాడేస్తున్నారు, దేవుడు నాతో మాట్లాడుతున్నారు, దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుందని చెప్పేస్తున్నారు కదా, మరి చెప్పాక అక్కడ జరుగుతుందా లేదా? But many people are telling that God is speaking to me, but does it really take place? Whatever they're speaking, జరగాలి కదా. it should take place, isn't it? దేవుడు చిత్తము లేనిదే నీ ఇష్టం వచ్చినట్లుగా ఏది పడితే అది నువ్వు అక్కడ మాట్లాడలేవు. Without God's will and commandment, you cannot speak things on your own. 39 కూడా చూడండి. 39 verse 39. సజీవులు ఏలం ములుగుదురు, నరులు తమ పాప శిక్షను బట్టి ఏలం ములుగుదురు. Why should a living man complain, a man for the punishment of his sins? Verse 39. 36 కూడా చూడండి. 36 ఒకరితో వ్యాజ్యమాడి వానిని పాడు చేయటియు ప్రభువు మెచ్చు కార్యములు కావు. అంతే. ఒకరితో గొడవ పెట్టుకోవడము దేవుడు ఇష్టపడు కార్యం కాదంట. The Lord does not approve a person who is subverting మరి a man in గొడవలకు his house. వెళ్ళిపోతారు. Why are you picking up ప్రతి fights? చిన్నదానికి గొడవలకు వెళ్ళిపోతారు. You pick up fights so quickly. కారు మధ్యలో ఎవరైనా అడ్డొస్తా గొడవలకు వెళ్ళిపోతారు. You want to fight with somebody who's నువ్వు coming between you. వెళ్ళకపోయినా నీ థాట్స్ రెడీ అయిపోతాయి కదా రెడీగా. Even if you don't go, your thoughts are going. మరి ఎందుకు వెళ్తున్నావు? Why are you picking up fights? అది ప్రభువు మెచ్చు కార్యములు కావు అని చెప్తున్నారు. Because this is not the will of the Lord. దేవుడికి ఇష్టం లేదు అది. God does not approve your picking up fights and అంటే quarrels. ఇప్పుడు ఆలోచించండి, గొడవలకు వెళ్తున్నారు అని అంటే దేవుడు మెచ్చు కార్యం కాదు. ఇక్కడ గొడవ ఉందో అక్కడ దేవుడికి ఇష్టమైన కార్యం కాదు కాబట్టి వాళ్ళు ఫిలిష్తీయులే, దేవుడికి సంబంధించిన వాళ్ళు కాదు. And where there is fights, contentions and arguments, God does not approve it. Therefore, that person is a Philistine. కాబట్టి బలహీనతలకు ఇంపార్టెన్స్ ఇచ్చుకునే వారు దేవుని మీదనే నిందలు వేస్తూ ఉంటారు. So therefore, those who are giving importance to their weaknesses will start complaining and murmuring against God. ఎందుకంటే వారికి అవగాహన లేమి ఉంది, గ్రహింపు అనేది లేదు. Because they don't have a proper understanding. మళ్ళీ చూడండి 1 సమూయేలు 5, 6 and 7 మళ్ళీ వెళ్ళండి. మొదటి సమూయేలు 5:6-7 1 Samuel chapter 5 verses 6 and 7. యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండెను. అష్డోదు వారిని దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా అష్డోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇశ్రాయేలు దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహు భారముగా ఉన్నదే. ఆయన మందసము మన మధ్య ఉండుటియే దానికి కారణము కదా. ఎవరి మీద నింద వేస్తారు వీళ్ళు? Whom did they start blaming? వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు గుర్తుకు రావట్లేదు. They're not able to recollect what they have done. మందసాన్ని మాత్రం తెచ్చేస్తారు, ఇది తెచ్చేది కరెక్టా కాదా అనేది వాళ్ళు గుర్తుకు రాలా. They didn't realize that they brought the covenant, whether it was right or wrong. వాళ్ళు దేనికి వచ్చారు? Why did they come?
ఇశ్రాయేల్ జనాంగంతో యుద్ధం చేయడానికి వచ్చారు, మందసం తీసుకెళ్ళడానికి కాదు. They actually came Avuna? to fight against Israel, not to bring the Ark of the Covenant. అవునా? దేనికి వచ్చారు వాళ్ళు? Why did they come? యుద్ధం చేయడానికి వచ్చారు. They came to fight against యుద్ధం Israel. చేసిన వాళ్ళు దేని తీసుకుని వెళ్ళారు? But instead, what did they do? ఇశ్రాయేల్ జనాంగము, దీనికి కూడా ఇశ్రాయేల్ జనాంగం కారకులే, కానీ course. వాళ్ళు వచ్చి మందసాన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. Of course, the Israelites also irresponsible in this act, but the Philistines went against bringing the Ark of the Covenant. ఎందుకంటే మరి ఈ రోజు దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని ఎవరు తీసుకెళ్తున్నారు? Now, when God has given you the authority, who is taking away from you? ఎవరు తీసుకెళ్తున్నారు? Who is taking away the authority? అపవాది తీసుకెళ్తలేదా? Is it not the enemy కదా, అపవాది who is తీసుకెళ్లేదా? taking away the authority which God దేవుడు has నీకు given you? ఇచ్చే అధికారము, దేవుడు నీకు ఇచ్చే బలము ఎవరికి ఇస్తున్నావు? నీ బలహీనత ద్వారా దేవుడు ఇచ్చిన బలాన్ని నువ్వు ఫిలిష్తీయులకు ఇస్తున్నావు. అక్కడ Through your weaknesses, you are giving the strength that came from God, like the Philistines, to the Philistines. అంతే. కానీ అక్కడ కూడా వాళ్ళు గ్రహింపు లేదు వాళ్ళకి. But they didn't understand even there. అంటే వారి అపరాధం వల్ల తెచ్చుకున్నారని వారు గ్రహించట్లేదు. They didn't realize it was their own mistakes and iniquities that they had this trouble. అష్టోదు ప్రజలపై దేవుడు తెగులు పంపించడం అనేది జరిగింది. And immediately a famine or plague broke out in the land of సడన్గా Ashdod. ఆ గడ్డలు అలా వచ్చేస్తుంటాయి. Why do you think they had the boils on the body? మార్నింగ్ ఎక్సైట్ మొహంతో వచ్చేస్తున్నాయా? Do you think all of a sudden they had the boils on ఊరంతా the body? వచ్చున్నాయా? Do you think it came across the లేదు. body? గడ్డలు రావాలంటే ఎవరిని వాడుకోవాలి అక్కడ? If the boils have to come, whom should God use? ఎలకలను వాడుకున్నారు అక్కడ. God used the rats. ఎలకల ద్వారా వచ్చిన గడ్డలు. These boils, the source of it were from the rats. రియలైజ్ అవ్వరు ఏ సమయంలో ఏ సిచ్యుయేషన్ ఏ విధంగా వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ నీ మైండ్, నీ ప్రెసెంట్ సిచ్యుయేషన్ బట్టి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు ఫ్యూచర్ లో రానున్న రోజులో ఏం జరగబోతుందా అన్నది ఆలోచించట్లా. You are using a logical mind which is limited, but you're not able to comprehend what's going to come against you in the future. కదా, అవి లింఫ్ నోట్స్ గ్రంథులు, ఆ గడ్డలు అలాగా లింఫ్ నోట్స్ లాగా కనిపిస్తుంది. And those boils appear like to be like a lymph node. లోపల అంత గడ్డలు, ఆ మంటలు తట్టుకోలేకపోయేవారు వాళ్ళు. They were not able to bear the pain. అవి వచ్చాయంటే జబ్బు పడే మరణిస్తారు. And when it comes, people are prone to die. ఇది ఇశ్రాయేలీయుల దేవుని వల్లే వచ్చాయని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. And they clearly knew that it was the hand of God of Israel that they had. ఇశ్రాయేలు దేవుని వల్లే రావడం కాదు. నువ్వు ఆయన ఏ విధంగా తీసుకొచ్చావో నీకు ఆ గడ్డలు ఒకటే ఇచ్చి వదిలేశారు. It's not from the God of Israel, but you should realize that the punishment has come the way you brought it, and you are just spared by the simple boil. ఉజ్జా ఎలా మరణించాడు? రక్తం కక్కుకొని మరణించాడు. How did Uzzah die? By vomiting blood. దేవుడు వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోకపోతే నేను పలికిన మాటే మీ మీద తీర్పు తీర్చునని జాన్ 12th chapter లో ఉంటుంది. John 12 very clearly says, the words that I speak to you will speak a judgment against you, because when the word of God has come to you, you have rejected it. చూద్దాం, ఎందుకంటే ప్రతిది కన్ఫర్మేషన్ కదా కావాలి. You need confirmation, don't you? జాన్ 12:47. John chapter 12 verse 47. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనము. ఎవడైనను నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల, అంతే, అందరూ వాక్యం వింటున్నారు. And if anyone hears my words and does not believe, బయటికి వెళ్ళాక everybody hears, but after you go out, what happens? బయటికి వెళ్ళాక ఏమవుతుంది? What happens when you go out? మీకు ఒక ఫోన్ కాల్ వస్తే ఏమవుతుంది? What happens when you receive a call? ఒక ఆలోచన వస్తే ఏమవుతుంది? When you got a thought, what do you do? అబద్ధం చెప్పే సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? What do you do when you get a chance to speak lies? ఆలోచించాలి కదా. Should you not think? నాకు ఈ ఆలోచన వస్తుంది, ఈ థాట్స్ వస్తున్నాయి, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నప్పుడు ఎలకలు వచ్చి కంట్రోల్ చేస్తాయి. When you're saying, I'm not able to control my thoughts, I'm not able to give up my weaknesses, then the rats will enter to teach you. ఇక్కడ క్లియర్గా ఉంది, ఎవడైనాను నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. If anyone hears my words and does not believe, I do not judge him. నేను ఈ లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు, For I did not come to judge the world, but to save the world. లోకాన్ని రక్షించడానికే వచ్చాను. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. నీకు This is the first step, level 1. కదా, ఏమన్నారు? నేను రక్షించడానికి వచ్చాను, తీర్పు తీర్చడానికి రాలేదు, కాబట్టి నా మాట వినటం మీకు చాలా మంచిదని చెప్పారనమాట. The Lord is telling, I've come not to judge the world, but to save the world. Therefore, you ought to believe in the words that I speak.
Second verse చూడండి 48. Now let's see the next verse. 48. 48వ వచనం. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. అయిపోయిందా? He who rejects me and does not receive my words has that which judges him. అంటే The word. తీర్పు తీర్చేది నేను కాదు, నా నోట్లో నుండి వచ్చే మాట అని చెప్తుంది. That means Jesus is telling it's not me who's going to judge you, but the words that came out of my mouth. మరి నేటి దిన వాక్యం వచ్చిన ఇలాంటివి ఎన్నో చూసాను, అయ్యో ఇలాంటి వాళ్ళని ఎన్నో చూసాను అంటున్నావు. But many people keep on telling, I've heard many, so అలా much that అనుకుంటే many were like దేవుడు చూసిన మనుషులు ముందు చూస్తా నువ్వు ఎన్నో ఎన్నో ఆ కొన్ని కోట్లలో ఎక్కడుంటావు నువ్వు? then you are among the millions of those sinners and transgressors. The way God sees you. ఎక్కడుంటావు? నువ్వు దేవుడిని చూసే విధానం ఇలాంటి వాళ్ళు ఎంతో చూసాను నువ్వు అంటావు, కానీ దేవుడు మాత్రము నేను ఇశ్రాయేల్ జనాంగంలో చూసినట్టుందే, అహాబ్లో చూసినట్టుందే, యజ్బల్లో చూసినట్టుందే అని అంటే నీ పరిస్థితి ఏంటి? God will start classifying you like a wrong Israelite or a Philistine or an Ahab or a Jezebel when you say, oh, I have heard many words like this, many sermons like that. అర్థమైందా? I hope you understood. కాబట్టి ఆ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వాక్యం ఒక్కటే చెప్పుకుంటూ వెళ్తుంది. మనుషులు నీకు నచ్చినట్టుగా నువ్వు తీసుకున్నావు అంటే ప్రాబ్లం నీకే ఉంది, దేవుడి వాక్యానికి లేదు. From Genesis to Revelations, the word of the God is the same. If you are heaping up preachers according to your conveniences and comfort, the problem is with you. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేల్ దేవుని వల్లే వచ్చాయని వాళ్ళు కన్ఫర్మ్ చేసేసుకున్నారు. The Philistines confirmed that it was from the God of Israel. They got the punishment. అలాగే మనుషులు కూడా క్రీస్తుని వదిలిపెట్టడానికే చూస్తారు. And people also want to let go or reject Jesus Christ and His words. అరే నేను అలా లేనండి. And they say, no, I am not like that. ఎందుకంటే నువ్వు బలహీనతలు వదలలేకపోతున్నావు అంటే క్రీస్తుని వదిలించుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావు అని అర్థం అక్కడ. That means you're not willing to let go of your weaknesses. In fact, you are actually meaning you want to reject Jesus Christ from your life. మరి ఎవరైనా నా మాటలు విని దాన్ని గైకొనకపోతే ఏమవుతుందో ఇక్కడ చెప్పారు. Because it clearly says, he who rejects me, what will happen to him? మరి బలహీనతలకి ఇంపార్టెన్స్ నువ్వు ఇచ్చుకుంటూ క్రీస్తుని పక్కన పెడుతున్నావు అని అంటే నువ్వు విన్న వాక్యమే నీ మీద తీర్పు తీరుస్తుంది. And therefore, you're giving importance to your weaknesses. That means laying aside the Lord Jesus Christ and His words, so you are ready to be judged. అంటే బలహీనతలు అంటే ఏంటి? చెడ్డ సమాచారాలు చెప్పడము బలహీనతే, చెడ్డ సమాచారాలు విని నమ్మడం కూడా బలహీనతే. Both words of gossip, either in the words of hearing or speaking, are both equal to weaknesses. కదా, చెప్పుడు మాటలు వినడం కూడా బలహీనతే. Hearing to gossip is again weaknesses. సొంత నిర్ణయాలు ఈ ప్రవర్తన ఉన్న వారికి క్రీస్తు మీదనే నిందలు వేసే మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి. People who take their own decisions, go about in their own way, are quick in blaming God for their situation. అరే అదేంటి వాక్యం అలా చెప్తున్నారు, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదా. But people say God is love and compassion. Why are you speaking like నీ this? జీవితంలో అదొక్కటి నిజం మాట్లాడుతున్నట్టున్నావు. I think you're the only that particular phrase is correct in your అదైతే life. నిజమే. ఇదొక్కటి వాక్యంలో ఏం తెలిసినా తెలియకపోయినా మొత్తానికి ఇదొక్కటి నిజం మాట్లాడుతావు నువ్వు, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అని. Whether you know the word of God in totality or not, but one కానీ phrase is correct in your life. నీకు లేదు కదా ఆయన మీద ప్రేమ. But you are saying God is love, but you're not able to love God, ప్రేమ isn't it? కలిగిన దేవుడే, దేవుడు కూడా యాక్సెప్ట్ చేస్తారు అది. It is true when you say God is love, God is compassionate. నీలో దేవుడు ప్రేమ ఉందంటే ఆయన యాక్సెప్ట్ చేయలేరు. But when God will not accept when you say that you love Him, because it's not ఎందుకంటే true. నా మాటలు వినువారు వాళ్ళు నిత్యము జీవించుదురు, వారు మరణము చూడరని వాక్యం చెప్పింది. Because the word of God says, he who believes in my word, they will not taste death, they will live forever. నువ్వు ఇక్కడ వాక్యం వింటున్నావు, You're hearing the word, బయటికి వెళ్ళాక నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావు. but when you go out, you transform the way ఇక్కడ you want. వాక్యంలో నిత్య జీవం గురించి మాట్లాడుతున్నావు, The word speaks about the eternal life, బయట నీకు నచ్చిన జీవితం జీవిస్తున్నావు. but you lead a life on your own. మరి ఎక్కడ నీకు వాక్యానికి కవెనెంట్ కనిపించట్లేదు కదా, ఇదేనా మీకు గ్రహించాలి కదా. ఫిలిష్తీయులకి మనుషులకి కూడా అలాగే ఉంటాయి అట్లా. So where is the continuity in the word that you heard? You are leading a different life. So that's how what's అంటే happened to the Philistines. క్రైస్తవులకి ఫిలిష్తీయులకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు సేమే. There's no difference between నా the దృష్టిలో Christians రెండు and సేమే. Philistines. Both Christians and Philistines are the same. ఎందుకంటే దేవుడు వాక్యం తీసుకుని కూడా దేవుడు ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తున్నావు అంటే నువ్వు ఫిలిష్తీయులతోనే సమానం. Even after receiving the word of God, but your behavior is as if you do not know who God is in your life, therefore you're a Philistine. అంటే నువ్వు దేవుని వదిలించుకునేటప్పుడు ఎలా వదిలించుకుంటున్నావు నువ్వు? How are you discarding God from your life or rejecting వాళ్ళు Him? ఏమన్నారు? అయ్యో ఈ దేవుడు చాలా బలమైన దేవుడు అని చెప్పి మందసాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. The Philistines captured the Ark of the Covenant and said, this God is a very powerful God. దాగోను ముందు నిలబెట్టి ఏంటంటే వాళ్ళు జయం ఏంటి? దాగోను జయం అసలు. They were thinking that was a victory given by Dagon. కదా, ఆయన నాకు జయమిచ్చారని చెప్పి నిబంధన మందసాన్ని వెనక ముందు పెట్టారు.
They were thinking that God of Dagon had given them victory and brought the Ark of the మరి Covenant before ఈ Dagon. రోజు నీ కొరకు సిలువ మరణం చెందించిన ఆయన కొరకు నువ్వు ఏ విజయం ముందు పెడుతున్నావు? So now, when God has given you victory to the crucifixion and the bloodshed, what are you giving victory to Him? కదా, వాళ్ళు బానే చెప్పుకున్నారు నా దేవుడు నాకు జయమిచ్చారని, నువ్వు చెప్పుకున్నావు దేవుడు నన్ను విడుదల చేశారని. They are saying God has given them victory. That is, Dagon had given the victory. You are also saying God has given you victory. అంటే వాళ్ళ నమ్మకాన్ని ముందు నిబంధన మందసం పెట్టుకున్నారు, నీ బలహీనతల ముందు క్రీస్తుని వాక్యం పెట్టుకుంటూ తిరుగుతున్నావు. Before Dagon, they kept the Ark of the Covenant, and you are keeping the Ark of the Covenant. In front of it is your weakness. అలాగే వాళ్ళు ఏంటంటే ఓహో ఈ నిబంధన మందసం వల్ల మనకి ఈ పరిస్థితి వచ్చిందని వాళ్ళు నింద వేసేస్తారు. They immediately quickly blame that it was the Ark of the Covenant reason for the problems. మందసం వచ్చిందా, నువ్వు వెళ్ళి తెచ్చావా? Did the Ark of the Covenant come on its own, or did you bring it to your territory? బలహీనతలు తెచ్చుకున్నావా లేకపోతే క్రీస్తు యొక్క వాక్యం తెచ్చిందా? Did you bring the weaknesses on your own, or did the word of God bring weaknesses into your ఇప్పుడు life? చెప్పండి, రెండు ఒకటే కదా. Both are same and similar, isn't it? దేవుడు ఏమన్నారు? What God say? పేతురు నన్ను వెంబడించు. And He told to Peter, "Follow me." ప్రతి చోట నన్ను వెంబడించానుంది And everywhere the word of God says, "Follow me." కదా. నన్ను వెంబడించు, నన్ను అంగీకరించు. Receive me, accept me, and follow me. అంగీకరించి అంటే నన్ను అంగీకరించడే నా మాటని నువ్వు విని దాని ప్రకారం నాతో పాటు నేను ఎలా వెళ్తున్నానో అలా రా, నేను ఎలా మాట్లాడుతున్నానో నువ్వు అలాగే మాట్లాడు అంటే నన్ను ఇమిటేట్ చేయి అని అంటున్నారు. Accept the word of God means just accept the way it has been taught to you. Follow me means just imitate me. మరి నేటి దినమున ఈ క్రైస్తవులు ఎవరిని ఇమిటేట్ చేస్తున్నారు? ఫిలిస్తీన్లు ఇమిటేట్ చేయట్లా? Are not the Christians nowadays imitating Philistines more than following God and imitating God? కానీ క్రీస్తుకు కావాల్సింది ఏంటి? So what does Christ want? నేను పవిత్రుడని కాబట్టి మీరు పవిత్రంగా ఉండండి, నేను సమాధానానికి కర్త కాబట్టి నేను శాంతిని సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పారు. Lord very clearly says, "Be holy, for I am holy. I'm a God of perfection, you also be perfection. I'm a God of peace, you also pursue peace." సరే, నా సమాధానాన్ని నీకు ఇస్తున్నాను అన్నారు. ఇప్పుడు అదైనా ఉందా? Now the Lord is telling, Adi "My ide. peace I give to you." At least are you retaining that peace that comes from God? No, మరి you don't దాన్ని have. ఏమంటారు? What shall we say to these things? సమాధానానికి డబ్బుతో సంబంధం లేదండి, Peace has got హృదయంతో nothing- సంబంధం ఉంది. Peace has got nothing to do with money. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు అని చెప్పుకుంటూ క్రీస్తుని పక్కన పెట్టేస్తున్నారు. Peace has got nothing to do with money. It's all about the heart. But what are Christians doing? They're saying God is love, God is compassionate, Titus and laying aside. 1:16 అదే చెప్తుంది కదా. That's what Titus 1:16 says here. Disobedient, ఏమని చెప్తుంది? disqualified for every good work. ప్రతి సత్కార్యములలో భ్రష్టులై ఉండి దేవుడు అవని ఎరగనట్టున్నారు అని ఉంది. You're disqualified, disobedient, and you're speaking as if you do not know who God is in your life. Exodus 9:3 చూడండి. ఎక్సోడస్ 9:3 నిర్గమకాండము 9వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకని నీ గొర్రెల మీదకని గాడిదల మీదకని ఒంటెల మీదకని ఎద్దుల మీదకని గొర్రెల మీదకని వచ్చును, మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అంటే ఎవరు శపించకలని ఈ కాలంలో చాలా మంది శపించేస్తున్నారు. You don't have to curse anybody because nowadays people are cursing a lot. కదా, కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. There's no use of a curse without a హేతువు cause. లేని శాపము తగలకపోదు. Proverbs 26:2 very clearly says a curse నీ without a cause doesn't అండర్స్టాండింగ్ alight. తో, నీ అండర్స్టాండింగ్ తో, నీ ఆలోచనలతో ఎదుటి వాళ్ళకి తీర్పు తీర్చి శాపం పెట్టావు అని అంటే ఆ శాపం నీ నెత్తి మీదగా వస్తుందని నువ్వు తెలియదు. You're not realizing when you're cursing without a cause, that curse will come back to you and attack you and your ఆయన family. నీకెవరు అధికారం ఇచ్చారు Who శపించడానికి? has given you the right to curse thereby? లేదు కదా. You don't కానీ have any right. దేవుడు తన శిష్యులకి అధికారం ఇచ్చారు. భూమి మీద నువ్వు ఏది బంధిస్తావో అది పరలోకంలోనూ బంధింపబడుతుంది, భూమి మీద నువ్వు ఏది విడుదల చేస్తావో అది పరలోకంలో కూడా విడుదల చేయబడుతుంది అని. But to his true disciples, he said, whatever you bind on earth, whatever you loose on earth, will be bound in heaven and loosened in heaven. అందుకే మనుష్య కుమారుడు ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అని అన్నారు. That's the reason the Son of Man told to the adulterous woman, because she loved so much, though her sins may be many, she's been forgiven because of her love towards అందులోనే him. సువార్త ఉంది. You can see the gospel mentioned there. విస్తారంగా దేవుని ప్రేమిస్తున్నావని నిన్నే క్వశ్చన్ I'm వేసేసా. asking this question, are you able to love God immensely? విస్తారంగా నువ్వు ప్రేమిస్తున్నావంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు, నీ ఆలోచన కంట్రోల్ చేసుకోగలుగుతావు, నీ నోట్ని కంట్రోల్ చేసుకోగలుగుతావు. ఈ కంట్రోలింగ్ అనేది నీలో ఉందంటే నువ్వు ఏది పలికినా అక్కడ జరుగుతుంది. If you're loving God immensely, you will be able to control your mind, your words and thoughts, then it clearly obviously means that you're loving God. అనుభవ జ్ఞానంతో చెప్తున్నా, Speaking out of practical experience. అనుభవ జ్ఞానంతో చెప్తున్నా. మనుషులకి అర్థం కానిది
దేవుడికి మాత్రమే అర్థమయ్యేది మీతో చెప్తున్నాను నేను. What man cannot comprehend, God only can tell you, and then I'm making you understand this. ఎందుకంటే దేవుడు నాసికారంధ్రాలు ఊదినప్పుడే ఆయన యొక్క జ్ఞానం కూడా నీ లోపలికి వెళ్ళింది When God has breathed through your nostrils, His wisdom also has traveled inside you. కదా. ఎప్పుడైతే చుట్టంలాగా సర్పము అపవాది వచ్చి వెళ్ళిన తర్వాత వాడు మాటను నమ్మేశారు, అప్పుడు ఉన్న జ్ఞానం కళ్ళు మూసుకుపోయింది. But when the devil came as a guest in the form of a serpent, and whatever wisdom was there, that nullified. అక్కడ సర్పాన్ని చూడకండి. Now don't see the serpent there. ఆ సర్పం ప్లేస్ లో నీ థాట్ ని పెట్టుకో, నీ కోపం పెట్టుకో, నీ నోటి మాటలను పెట్టుకో, నువ్వెవరో తెలిసిపోతుంది Now replace the serpent with your thoughts, with your anger, with your impulsive behavior. You'll know who you are. కదా. అంటే ఆ కాలం నుండి ప్రకటనల గ్రంథం వరకు కూడా దేవుని చెయ్యి ఎత్తే ఉంది. ఎత్తింది hand of the Lord. దేవుని చెయ్యి ఎత్తు ఉంది. మనుష్య కుమారుడు నోట్లో నుండి వచ్చే మాటని నువ్వు అంగీకరించావో దాని మీద ఆధారపడి ఉంటుంది. From Genesis to Revelations, the hand of the Lord is upon the person. It all depends whether you're going to accept the words of the Lord or reject the words of Him. అందుకే వాక్యం ఏం చెప్తుంది? Hebrew 10:31 ఏం చెప్తుంది? జీవము కలిగిన దేవుడి చేతిలో పడుట మహాభయంకరము అని. Hebrews 10:31 is a scary verse, but still read it, that it is a dreadful thing to fall in the hands of the Almighty God. No fear. భయపడొద్దు, దిగులు పడొద్దు, నేను ఇక్కడే ఉన్నాను అని దేవుడు చెప్తున్న దేవుడు ఈ రోజు వాక్యంలో ఏం చెప్తున్నారు? భయంకరమైన దేవుని చేతిలో పడుట చాలా భయంకరము, జీవం కలిగిన దేవుని చేతిలో పడుట చాలా భయంకరమైన వాక్యం The చెప్తుంది. word of God continues, says you don't have to be afraid, you will not have to fear or be forsaken. But here in Hebrews 10:31 it says it's a fearful thing to fall into the hands of the living God. ఆయన మాట విన్నావు అనుకో, If you obey His words, భూమి మీద సేఫ్ గా ఉంటావు, పారడైజ్ లోను సేఫ్ గా ఉంటావు, 1000 ఏళ్ల పరిపాలనలో కూడా సేఫ్ గా ఉంటావు, తీర్పు దినంలో కూడా నువ్వు సేఫ్ గానే ఉంటావు. if you obey His word, you'll be safe while you're living in this world, in paradise, in the millennium, and living eternity also you'll be safe. చాలా మంచి లైఫ్ అది. It's a very pleasantful life. అది ఎంత మంచి లైఫ్. అలాగే దేవుడు వినకుండా పాతాళానికి వెళ్తారు చూసారా, But when you disobey the word అది of God, చెప్పుకున్నా కూడా చెప్పినా చెప్పకపోయినా వేస్ట్ అది. when you disobey and reject the word of God, when you go to hell, వాళ్ళకి that సంతోషం life ఉందంటే is వీళ్ళకేముంటది? miserable. వాళ్ళకి సంతోషం ఉంటే వీళ్ళకేముంటది? When they have happiness and joy, what will the people of the hell have? వాళ్ళకేముంటది తెలుసా? You know what they'll have? పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఎన్ని తప్పులు చేశారు, ఎక్కడ అవిధేయత చూపించారు, ఎక్కడ అబద్ధం చెప్పారు, ఎక్కడ కంటి చూపుతో తీర్పు తీర్చారు, ఎక్కడ వినిన దాన్ని బట్టి విమర్శ చేశారు, నీ పాపంలో ఎంతమంది నువ్వు పాలుభాగస్తులు చేసావు, ఇవన్నీ నీకు జ్ఞాపకం తెస్తూనే ఉంటారు. God will remind you constantly from the day of your birth till the day of your death, all your sins, iniquities that you then rendered with your eyes, your heart, your thought, your actions, everything will be reminded to you. మరి పాతాళంలో ఉన్న ధనవంతుడికి నాకు 5 బ్రదర్స్ ఉన్నారని ఎలా చెప్పగలిగాడు? But how did the person who's in the hell, that is a rich man, said, I have 5 brothers? మళ్ళీ అబ్రహాముని చూడగలుగుతున్నాడు, He was able to see Abraham and Lazarus. లాజరస్ ని కూడా He చూడగలుగుతున్నాడు. was able to see both of them. అతన్ని పంపించు And అంటున్నాడు. he was said, send Lazarus to me. అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు. But he was able to see Lazarus was so joyful and peaceful. అక్కడ కూడా తన అధికారం చెలాయిస్తా అంటే ఇక్కడ నీ బుద్ధి మారలేదు అనుకో, పాతాళంలో కూడా నీ బుద్ధి మారదు. When your character doesn't change here while you're living, your character will not change while you're suffering in the hell. మళ్ళీ ఇది తెలివితేటలతో ఏమంటారు, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉన్నా, And they'll say, because they are behaving like that, I had to react వాళ్ళు like అలా this. అన్నారు కాబట్టి నేను ఇలా అన్నా. I had to speak because they spoke like that. లేదనుకో వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు. If I keep quiet, they will take an upper hand. That's why I had to ఇక్కడ retaliate. వాక్యం ఏం చెప్పలేదే. But what doesn't say like the way you say? మరి నువ్వెందుకు చెప్తున్నావు? Why are you retaliating? చెక్ చేసుకోండి ఇవన్నీ. You need to check your life. ఇవన్నీ కూడా నిబంధన మందసమే మాట్లాడుతుంది. మరి The Ark of the Covenant, which is the word of God, is speaking to you. కదా, నిబంధన మందసాన్ని ఫిలిష్తీయులు చక్కగా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు దేవుడి వాక్యం అందరు చక్కగా మంచి మంచి పోస్టర్లు పెట్టుకుంటారు. Like the Ark of the Covenant was brought by the Philistines, the Christians also are bringing the word of God and making posters of it and keeping it in the వాళ్ళ houses. ఇంటికే వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే వచనం అడగండి. When the posters are placed in their houses, go and ask them, do you know this reference? They will put a blank face. అది నిబంధన యొక్క వాల్యూ వాళ్ళకి తెలియదు, దేవుడి యొక్క వాక్యం వీళ్ళకి తెలియదు. They do not know the importance of the Ark of the Covenant. క్రాస్ పెట్టుకోవడం Likewise, మాత్రం తెలుసు. they do not know the importance of the word of God, but they're good in keeping crosses in their houses. అపోస్తలులు ఎవరు క్రాస్లు పట్టుకుని తిరగడము బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. Nowhere it's mentioned in the Bible that apostles were carrying the cross. క్రాస్ అన్నది శిక్ష. Cross is a punishment given during the time of the Romans. ఇద్దరు దొంగలకు కూడా అదే క్రాస్ ఇచ్చారు. Don't you remember that both the thieves on వాళ్ళకి either side also బంగారుగా were having ఇవ్వలేదు cross? కదా. They didn't give a different
kind of punishment is సేమ్ it? క్రాస్ ఇచ్చారు. It was the same cross, ఆ క్రాస్ యొక్క వాల్యూ కూడా తెలియదులే. but they do not know the value of the cross. ఇలా వేసుకుంటే అయిపోతాదేంటి? Just because you put the sign doesn't mean you are favorable, you're good. ఇలా వేసుకుని ఉంటావు, మళ్ళీ ఫోన్ చేసుకుని అవుట్కి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటావు. You will put the sign of a cross and then you will speak rashly with your phone. అప్పుడు నువ్వు దేని చేసుకుంటున్నావు? Why are you doing this? ప్రతి యాక్షన్ కు కూడా తీర్పు ఉంటది. For every action of yours, you will be judged. చక్కగా మీ ఇంట్లో నీ ఇంటినే చక్కగా ఏదైనా తోటలాగా మార్చుకోవచ్చు. You can అంత change. పవర్, అంత శక్తి Amen. వాక్యానికి ఉంది. Amen. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, అది మంచైనా చెడైనా The సరే. word of God is so powerful. If you can only believe, all things are possible to the one who believes. You can change your house like the Garden of Eden by changing yourself according to the word. చూడనమ్మా 2 Peter 2:17. 2 Peter chapter 2 verse 17. 2 పేతురు 2వ అధ్యాయం 17వ వచనం. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రం చేయబడి ఉన్నది కదా. అలాగే జాన్ 9:39 చూడనమ్మా. జాన్ చాప్టర్ 9 verse 39. యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనం. 9:39. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను లోకమునకు వచ్చితనని చెప్పెను. దేనికొచ్చారంట? Why did he come? ఒకసారేమో సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను అని అన్నారు On one place he said, I have come to bear witness of the truth. కదా. అది సత్యమే. And that's the truth. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు, అది సత్యమే. And that's the truth because he came to witness of the truth. సత్యం ఎందులో ఉంది? And where can you find the truth? వాక్యంలో ఉంది. And truth can be found ఆ only through the word of వాక్యాన్ని God. నువ్వు రిసీవ్ చేసుకుంటే దేవుని నీతి కనబడుతుంది. But when you receive the word of God, which is the truth, you can see the righteousness of God. అదే వాక్యం విన్నావు అనుకో, సత్యం ఎక్కడ ఉంటుంది? నీ జీవ గ్రంథంలోనే ఉంటది. But when you receive the word of God, where it will be? It will be there in the book of life. కానీ జీవ గ్రంథం ఎందుకు నీ దగ్గరకు వచ్చింది? Why did the book of life come to you? ఆ సత్యము నీ లోపలికి రావాలని వచ్చింది. It came so that the word of God, which is the truth, should enter దేవుని inside you. నీతి పుస్తకంలో ఉండకూడదు. దేవుని నీతి నీ హృదయంలోనూ నీ శరీరం మీద ఉండాలి. God's righteousness should not be found in the book, but it should be inside your heart and inside your body. కదా. అదేమి చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ శరీరం మీదను నీ హృదయంలోనే ఉంది కదా. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే కదా అని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. Apostle Paul says the word of God has come near you, in you, and by you, and the word that we have preached. మరి అంటే జీవ గ్రంథం నీ దగ్గరకు వచ్చింది అంటే నీ దగ్గర ఉంది. The word of God, which is the book of life, has come to you. It's come near you. ఆ వాక్యం నువ్వు రిసీవ్ చేసుకుంటున్నప్పుడు నీ హృదయంలోకి వెళ్తుంది. When you receive it, it's entering into your heart. అది విశ్వాస వాక్యం ఎప్పుడు మారుతుంది? దాని ప్రకారం నువ్వు జీవించినప్పుడు మారుతుంది. When you lead your life according to the word of God that you heard, it will become the words of faith. పోయే నమ్మకం కాదు, స్థిరముగా నిలబడే నమ్మకం అది. It's not a faith that you should lose. Ensure that your faith is established and steadfast. Romans 11:25. రోమన్స్ 11:25. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. అంతే. అంటే వాళ్ళకన్నా ఎక్కువ వాక్యం మీకే తెలుసు. That means you, being the Gentile Christians, you know more word than the Hebrews or the Jews. వాళ్ళకి పాత నిబంధన మాత్రమే తెలుసు, నీకు క్రొత్త నిబంధన కూడా తెలుసు. They know only the Old Testament, but you do know the New Testament also. మరి వాక్యం నీకు అనుగ్రహించబడినప్పుడు వాళ్ళలాగే కఠినమైన మనస్తత్వం ఉంది అంటే డేంజరే కదా. When the word of God is given to you and you become stubborn in the wrong way, you are like him. 7th verse చూడండి. రోమన్స్ 11:7. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. అలాగైనా ఏమగును? ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. తక్కిన వారు కఠిన చిత్తులైరి. అంతే. అంటే ఇక్కడ ఏంటి? ప్రకృతి సంబంధమైన మనుషులు ఉన్నారు, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దెయ్యంల జ్ఞానము, దైవ జ్ఞానం. You have all the three kinds of wisdom: the worldly wisdom, and the wisdom that comes from above, and the demonic wisdom. దైవ జ్ఞానం ఎవరు? క్రీస్తుని వెంబడించువారు. The one who follows Christ has godly wisdom. దెయ్యము జ్ఞానం ఎవరు? క్రైస్తవులు. దేవుడు తెలుసు అని చెప్పి దేవుడికి విరోధంగా ప్రవర్తించేవారు. The fake Christians who claim that they know God but behave contrary to God are the ones who are operating in demonic మరి wisdom. ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఎవరు? ఈ లోకానికి సంబంధించిన The people of this world, or nominal Christians, are the people categorized as మరి worldly. సొలొమోను పడిపోవడానికి కారణం ఏంటి? What is the reason for Solomon's దైవ downfall? జ్ఞానంలో లోక జ్ఞానం కలిపాడు కాబట్టి పోయాడు. He corrupted godly wisdom with worldly wisdom. That's the reason for his downfall. అంతే. అంటే దానికి అర్థము దేవుడు ఇది చెయ్యొద్దు అన్నది నువ్వు చేసావు అని అంటే లోక జ్ఞానాన్ని కలిపినట్టే.
if God has instructed you and you have done contrary to it, that means you are mixed godly wisdom with worldly wisdom. అలాగే జోబ్ 31 verse 3 to 4 చూడండి. జోబ్ 31 verses 3 and 4. యోబు 31వ అధ్యాయము 3-4 వచనములు. ఆయన నా ప్రవర్తన ఎరుగమను గదా, నా అడుగుజాడలు అన్నిటినీ లెక్కించును గదా. అబద్ధకుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. అంతే. జోబ్ 31 3 to 4 ఎవరు? క్రీస్తును వెంబడించేవారు. The one who follows Christ are under this. దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా పాపము. And disaster for the workers of iniquity for sure. కదా, అటువంటి పాపం చేసే వారికే దురవస్థ ప్రాప్తించనని వాక్యం చెప్తుంది. To the people of this category, for sure destruction and disaster అంటే will come. దైవ జ్ఞానానికి తప్పు చేస్తే ఏ పనిష్మెంట్ వస్తాదో తెలుసు. That means godly wisdom knows what kind of punishment will come upon a person when కానీ they దైవ trespass. జ్ఞానంతో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? నాకు విడుదల వచ్చేసింది, నాకు ఆయన రక్షణ వచ్చేసింది, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని చెప్తూ దేవుడికి నచ్చనివన్నీ చేసుకుంటూ వెళ్తారు వీళ్ళు. But the people operating demonic wisdom will say, I am being saved, I am baptized, I speak in tongues, and for sure I'll go to heaven, because they don't follow the word of God, but they claim statements like this. తర్వాత ఏమవుతుంది? వాళ్ళ జీవితం బాగోదు, పిల్లల జీవితం బాగోదు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, రోగాలు పాలవుతారు, ఏం జరుగుతుందో తెలియదు, అన్ని పెరిష్ అయిపోతూ ఉంటే నా జీవితంలో ఏమవుతుందో నాకు తెలియట్లేదు అని అంటారు. But what happens to them later on? Their lives, their children's lives, their future, they will not have peace, they will have so much of misery, and they will not even connect, and they'll say, my life has become కానీ miserable. ఫిలిష్తీయులకి తెలియలేదు అక్కడ. But Philistines did not know. ఈ గడ్డలు నాకు ఎందుకు వచ్చాయి? ఈ నిబంధన మందసం వల్ల వచ్చింది అని అంటున్నారు వాళ్ళు. They thought the ark of the covenant being brought in, that was the reason for the కానీ source ఇక్కడ of the voice. దేవుడు తెలిసిన యోబు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు? But Job, who knew God, how was he thinking? దుర్మార్గులకి భయంకరమైన సిచ్యుయేషన్ వచ్చింది అంటే వాళ్ళు పాపం చేయడం వల్ల వచ్చిందని యోబు రోగంతోనూ కష్టంతోనూ భార్యను పోగొట్టుకుని, పిల్లల్ని పోగొట్టుకుని, ఆస్తిని పోగొట్టుకుంటూ మాట్లాడుతున్న మాటలు. Job was afflicted. He lost his wife, lost his children, lost his property, and he clearly said that destruction and disaster will definitely come for the wicked and for the workers of iniquity. అంటే ఇక్కడ యోబు 31వ అధ్యాయం వచ్చి యోబు తాను చేయని చెడు పనుల గురించి వివరిస్తున్నాడు. అక్కడ నేను ఈ తప్పు నేను చేయలేదని వివరించి మాట్లాడుతున్నాడు. Job in chapter 31 was clearly telling the workers of iniquity and the wrong things, I have never did something which is contrary to God. నేను తప్పు చేస్తే నేనే కదా శిక్ష అనుభవిస్తానని కూడా చెప్పగలుగుతున్నాడు అక్కడ. And he was able to say, if I walked with falsehood and if I walked with deceit, these punishment will come upon me. యోబు దృష్టిలో అబద్ధం కూడా మహాపాపం తెలుసా మీకు? In the sight of Job, even lies was considered to be as a grave sin. అంటే ఆ కష్టంలో కూడా అతను ఏమి తెలుసు, దేవుడి మీద నింద వేయకుండా నేను ఇలాంటివన్నీ చేశానా అని చెప్పి చేశానా చేయలేదని తను పరీక్షించుకుంటున్నారు. Job was examining himself if he had done anything which is falsehood or deceit or dishonest gains, and he said that God will know his integrity. మీకు నేర్పించడానికి యోబుకి అటువంటి దురవస్థ పడింది అక్కడ, లేకపోతే అతనికి పడవలసిన పని లేదు. There wasn't any necessity for Job to undergo this kind of suffering, but in fact to teach you that how you ought to be, God is telling you. అంతే. దేవుడికి తెలియకుండా ఏమీ జరగదు. Without God's knowledge, nothing can take place. అతనికి వచ్చిన పరిస్థితి చూసి ఎందుకు వచ్చినా దేనికి వచ్చినా అర్థం కాలేదు అతను. He was clueless as to why he was undergoing the suffering. కానీ పరీక్షించుకుంటున్నాడు. But he was further examining himself. దేవుడితో ఉన్న దినాలు ఎంత బాగున్నాయని పరీక్షించుకుంటున్నాడు. He was examining from Job 29 how well his days were there when he had fellowship with God. Psalm 78:66 చూడండి. Psalm 78 verse 66. కీర్తనలో 78వ అధ్యాయము 66వ వచనము. ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను, నిత్యమైన నింద వారికి కలుగజేసెను. అంతే. దేవుడికి వ్యతిరేకంగా ఉంటూ నువ్వు దేవుడని చెప్పుకో, నాకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని చెప్పుకో, కానీ దేవుడికి వ్యతిరేకంగా ఉంటే క్రీస్తుకు విరోధే. You might say God is there on your side and you're doing God's work, but when you do the things contrary to God, you will become an enemy to God. Remember that. క్లియర్‌గా వాక్యం ఏమంది? What does the word say? నా పక్షమును లేనివాడు నాకు విరోధి. Whoever is not on my side is an enemy to God. సరే, 2 తిమోతి 4:16 ఒకసారి చూద్దాం. 2 తిమోతి 4వ అధ్యాయము 16వ వచనం. 2 తిమోతి chapter 4 verse 16.
నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, ఎవరు నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఉమ్, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అంతే. నన్ను వదిలి వెళ్ళిపోయారు కానీ వాళ్ళకి నేరంగా ఎంచబడకూడదు అని అంటున్నారు, కానీ వాళ్ళందరూ కూడా నేరంగా ఎంచబడినారు. Though Paul was saying, all forsook me, nobody stood with my first defense, may not be charged against them. Though Paul made a statement, it was still charged against those people like Alexander and other people. అక్కడ తన దేవుడు వాక్యాన్ని జరిగించుకుంటూ వెళ్ళిపోయాడు. Paul was accomplishing the word continuously, sincerely. ఎందుకంటే క్రీస్తు వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు అని చెప్పారు చూసారా, అలా వాక్యాన్ని జరిగించుకుంటూ వెళ్ళిపోయారు. Like the way Lord Jesus said, forgive them, Father, for they do not know మరి what they're నేటి doing. దినమున Paul అలా did the same ఉన్నారా? thing. But are you able to say the same thing? దీనికి లేరు. సిలువలో క్రీస్తు పలికిన 7 మాటలైతే ఉంటాయి. You're not able to forgive people, but you're able to remember the 7 ఇవన్నీ words పక్కన of పెడదాం. Christ. ఆ 7 మాటల్లో నువ్వు ఉన్నావా ఒక దాంట్లో? Okay, forget about everything. Are you able to remember the 7 words of Jesus Christ which he spoke? అయిపోయింది, నువ్వెవరో నీకు తెలిసిపోయి ఉంటుంది. So for sure you'll know who you are. కాబట్టి ఇక్కడ యోబు ఏ విధంగా ప్రవర్తించాడు, ఫిలిష్తీయులు ఏ విధంగా ప్రవర్తించారు, పౌలు ఏ విధంగా మాట్లాడాడు అనేది మీకు చూపించాను నేను. I clearly told how Job conducted himself, how the Philistines behaved, and how Paul is behaved. అలాగే ఎక్సోడస్ 9 verse 3 and 4. Exodus 9 verses 3 and 4, నిర్గమకాండము 9వ అధ్యాయము 3-4 వచనములు. ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, నీ గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును, మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. బిగ్లాల్ అయితే యెహోవా ఇశ్రాయేలు పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును, ఇశ్రాయేలుకున్న వాటి అన్నిటిలో ఒకటినైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. ఇక్కడ ఏం కనిపించింది? What do you see? ఈ లోకంలో ఉన్న మనుషుల్ని వేరు చేశారు. కుడి వైపున ఉన్న వారులారా, ఎడం వైపున ఉన్న వారులారా అని సెపరేట్ చేయడం జరిగింది. The Lord has separated the people, one on the right side and another on the left. కదా, సెపరేట్ చేసేటప్పుడు నీ వస్తువులను సెపరేట్ చేస్తారు, నీ ప్రాపర్టీస్ ని కూడా సెపరేట్ చేస్తారు. While separating just not you, even your properties and everything. అందుకే అభిరాము, దాతాను, కోరాహు చేసిన దానికి వాళ్ళ వస్తువులు కాదు కదా, వాళ్ళ గుడారాల దగ్గరికి కూడా వెళ్ళొద్దని చెప్పారు. That's the reason the iniquities of Abiram, Dathan, Korah and on, even not just them, even their properties and their children also were అంటే separated. నమ్మక ద్రోహం చేసే మనుషుల యొక్క వాళ్ళ వస్తువులు కూడా చాలా ప్రమాదమే, అవి ముట్టుకోవడం కూడా ప్రమాదమే నా దృష్టిలో అయితే. If you ask me, the betrayers and anything belonging to the betrayers, touching them, taking them from them also is a very dangerous thing. దేవుని పక్షంలో ఉన్నావు అనుకో, నువ్వు ఎప్పుడు సేఫే. కరోనా రాని ఏదైనా ఉండని నువ్వైతే సేఫ్ గా ఉంటావు. If you are on the side of God, for sure you will be safe no matter what afflicts the world. కదా, ఐగుప్తుకి సంబంధించిన వాళ్ళని, ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలా సెపరేట్ చేస్తున్నారు How ఇక్కడ? did the Lord God separate between the Israelites and the Egyptians there? అందుకే చెప్పారు, లోకం కొరకు నేను ప్రార్థన చేయట్లేదు కానీ లోకం నుండి ఏర్పరచబడి వారి కొరకు ప్రార్థన చేశాను అని అన్నారు. That's the reason Jesus said, I have not prayed for the world, but for those who are separated from the world. అలాగనుకుంటే ఐగుప్తీయులకు కూడా ప్రేయర్ చేయాలి అక్కడ. If that's the case, even the Egyptians should have been praying. అమాలేకీయులకు కూడా ప్రేయర్ చేయాలి అక్కడ. Even to the Amalekites, he should have prayed. ఫిలిష్తీయులకు కూడా ప్రేయర్ చేయాలి Even అక్కడ. to the Philistines, he should have మరి prayed. ఎందుకు చేయలేదు? Why not being మరి prayed for them? లోకాన్ని కదా ప్రేమించింది. Because you say he loved the world. వాక్యాన్ని నువ్వు కంటి చూపుతో చూసినంత మాత్రాన నీ జీవితం మారదు. వాక్యాన్ని గ్రహిస్తేనే నీ జీవితం మారుతుంది. Your life will not just change if you see the word of God, but you have to experience the word of God. Only then there's a reason for the change. కదా, అదే తప్పు చేశారు. అలాగే 1 Samuel 4:8 చూడండి. 1 Samuel chapter 4 verse 8, మొదటి సమూయేలు 4వ అధ్యాయము 8వ వచనం. అయ్యయ్యో, మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగులు చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా. ఎవరు మాట్లాడారు వీళ్ళు? Who is speaking? ఎవరు? Who is telling this? ఫిలిష్తీయులు మాట్లాడారు. ఏమన్నారు? అయ్యయ్యో అని మాట్లాడారు. Philistines are speaking this. మహాశూరుడగు దేవుడు అని. Philistines are telling about what God did with the Egyptians. మరి అలా మాట్లాడిన వాళ్ళు ఏమన్నారు? ధైర్యం తెచ్చుకోండి అని అన్నారు. And these are the ones who said, who will deliver us from the hand of these mighty gods? Are the ones said, ధైర్యం తెచ్చుకోండి. వాళ్ళకేం వాళ్ళు నీకు లోబడతారు కానీ నువ్వేం వాళ్ళకి లోబడిన అవసరం లేదని కూడా ఫిలిష్తీయులకు చెప్పేశాడు అక్కడ. the Philistines were gathering confidence and courage and said, you don't have to worry about the Israelites anymore. నువ్వు దేవుడు అని పలికినా నీ దగ్గర దేవుడు లేకపోతే నీ పరిస్థితి అంతే. You might say God, but if God is not there on the side, this is what your situation will come నోట్లో upon. దేవుడు అని అంటున్నావు, నీ బలహీనతలకి, నీ పోర్నోగ్రఫీస్ కే నువ్వు స్పెండ్ చేస్తున్నావు టైం అంతా. నువ్వు With your mouth you're saying God, but
with your weaknesses like pornography and adulterous and illegal things and all, కదా you're spending time. నెగటివ్ ఆలోచనలకి చెడు తలంపులకే అలవాటు చేసుకుంటున్నామంటే పరిస్థితి ఆలోచించుకోండి. అప్పుడు ఎవరు కాపాడతారు? అయ్యో నేను అప్పుడు తప్పు చేశానంటానికి ఉపయోగం లేదు. So who's going to come and save you when you're giving importance to your weaknesses? Even when you cry at the time of calamity, nobody will come and save you. ఫిలిస్తీయులు రియలైజ్ అవ్వాల, అలాగే బలహీనతలకు కూడా రియలైజ్ అవ్వడం రాదు. Philistines could not relate or realize. Likewise, the weaknesses inside you will not make you realize. కదా నీకు తెలిసిన దేవుని శిక్ష అయితే ఇప్పుడు Now, do you know this is the punishment that comes from God? దీన్ని బట్టి చూస్తే వాళ్ళకి తెలిసిన దేవుడి శిక్షే కదా వాళ్ళ మీదకి వచ్చింది. They knew that it was the punishment of God that came upon them. These మీరు are the gods. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుందా? 1 Samuel 4:8. ఫిలిస్తీయులు ఏమంటున్నారు? అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు అని మాట్లాడారు ఫస్ట్. The Philistines first said, "Woe to us! Who will deliver us from the hand of these mighty gods?" కదా అందరూ దేవుడు గొప్పతనం చెప్తారు, Many people talk about the great things about God. అందరూ ప్రపంచంలోనే చెప్తారు. The world talks great things about God. కానీ నువ్వు ఆ గొప్పతనాన్ని నువ్వు దేవుణ్ణి చూపించట్లేదు కదా. But with your life, you're not showing how great God is. ఈ ఫిలిస్తీయుడు ఏమన్నాడు? But what did the Philistines ఈ say? ఫిలిస్తీయులు ఏమన్నారు? వాళ్ళు The Philistines said, అయ్యయ్యో మహాశూరుడకు దేవుని ముందు ఎవరు నిలబడగలుగుతారు అని అన్నారు. "Who can deliver us from the hand of these mighty gods?" they were అని saying. పలికిన వాళ్ళే రెండోది ఏమన్నారు? అరణ్యం ముందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతం చేసిన దేవుడు ఈయనే కదా అని అన్నారు. And also said, "These are the gods who struck the Egyptians with all the plagues in the wilderness." మరి ఆ గడ్డలు తెగులు కదా? What about those boils? Was it not plagues? తెగులేనా? Was it plagues or not? తెగులే Yeah, కదా అవన్నీ? Tegule. తెగులే కదా, రోగమే కదా అది. Yes. మరి ఫిలిస్తీయులకు తెలుసు కదా అరణ్యంలో చాలా మందిని ఈ విధంగా తెగులు చేత మరణించిన వారు వీళ్ళే కదా అని చెప్పిన మరి వీళ్ళు ఎలా మర్చిపోయారు? How did the Philistines quickly forgot the way they made a statement that it is the Egyptians who had suffered with plagues in the wilderness? How did they quickly forget? వాళ్ళ Their God. దేవుడు. Because of their God. ఇక్కడ వాళ్ళ Dagon. ఆలోచనలు. And here, Dagon is compared to your thoughts. నీ ఆలోచన ఎంత భయంకరమో తెలుసా? See how dangerous your thoughts can be? నిన్న వాక్యంలో ఏం చెప్ప మీ ప్రతి ఆలోచనను క్రీస్తు నామములో చెరపెట్టి అని అనుంది. You have to bring every thought into లోపరచమని captivity. చెప్తుంది. నీ ఆలోచనని క్రీస్తుకి లోపరచమని చెప్తుంటే, కానీ క్రీస్తునే మీ బలహీనతలకు లోపడేటట్టు చేసి ఆయన వదిలించుకోవడానికి You చూస్తున్నారు. have to bring every thought of yours into captivity and submit to Lord Jesus Christ, but you're making Jesus Christ submit to your wicked thoughts. కదా మరి వీళ్ళకి దేవుని శిక్ష ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. Therefore, the Philistines knew the punishment that comes from God. కానీ వాళ్ళ మీదకి వచ్చేసరికి రియలైజ్ అవ్వట్లా. But when it came upon them, they couldn't relate. ఈ మందసం వల్లనే వచ్చిందని చెప్పేశారు In fact, they started blaming that it's because of the Ark of the Covenant. కదా. మరి నిన్నెందుకు వెళ్తామన్నారు Who asked you to just bring the Ark of the Covenant just కదా? like that? నిన్నెవరు తీసుకురమ్మన్నారు Who అక్కడికి? asked you to bring the Ark of the Covenant? అది కదా నువ్వు తెచ్చుకోవాలి. నేను అనవసరంగా ఎగురుకుంటూ తెచ్చుకున్నానని బాధపడాలి కదా. అది రియలైజ్ అవ్వట్లేదు. ఈ దేవుడి వల్లనే అని చెప్తున్నావు నువ్వు. You should connect yourself that you brought the Ark of the Covenant unnecessarily in an unwanted way. You should remember that. ఫోన్లే వీళ్ళు మెచ్చుకోవచ్చు. కాస్త ఆ దేవుడి వల్లనైనా గుర్తుంది. కానీ least- నేటి దినమున యోబు పేర్లు చెప్పి బతికేస్తున్నారు. At least the Philistines are considered to be better because they're able to remember their God and give glory to their God. But nowadays the Christians are living in a wrong way. కదా. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన కష్టాలు చూస్తే యోబు గుర్తుకొచ్చేస్తాడు. The Christians remember Job whenever they are suffering with ప్రార్థన difficulties. దగ్గరకు వచ్చేసేసి అబ్రహాం గుర్తుకొచ్చేస్తాడు. When it comes to prayers, they remember Abraham. కదా. కానీ వాక్యం ఏం చెప్తుంది? మీరు అబ్రహాం సంబంధులే కానీ మీలో నా వాక్యం లేదు అని ఉంటుంది. Lord says, "You are indeed of Abraham, but you don't have my word." మరి క్రీస్తు శక్తి గురించి తెలిసాక, దేవుని బలం గురించి తెలిసాక, మరి అదే తప్పు చేస్తే మరి మనుషులకి అదే శిక్ష, అదే తెగులు వస్తాయి కదా. వాక్యం మారలేదు, దేవుడు మారనప్పుడు మరి నువ్వెందుకు మార్చుకున్నావు? నీ అండర్స్టాండింగ్ మారుతుంది. ప్రాబ్లం నీలో ఉంది, దేవుడిలో లేదు, వాక్యంలో లేదు. When Jesus is almighty and powerful, the God is living and powerful, it is your thinking that has transformed. Your way of living is changed. ఓకే, న్యూ టెస్టమెంట్ కి కనెక్ట్ చేస్తాను. 1 Corinthians 11:27 and 28. 1 Corinthians chapter 11 verses 27-28. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27-28 వచనములు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభువు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. అంతే కదా. వీళ్ళు నిబంధన మందసాన్ని తెచ్చేసి దాగోను ముందు నుంచో పెట్టేశారు.
They brought the Ark of the Covenant and made them stand in front of Dagon. మరి అదే మందసం వచ్చినప్పుడు భయమేస్తుంది, అయ్యో దేవుని యొక్క శూరుడకు దేవుడు వచ్చేసారు, ఇశ్రాయేల్ దేవుడు వచ్చారని భయపడ్డారు. But initially they were afraid when they saw the Ark of the Covenant coming that the gods have come or their mighty gods have come. ఇశ్రాయేల్ ని చూసింది పక్కన పెట్టేద్దాం, Forget about the Israelites for a moment. వాళ్ళకి తెలుసు కదా దేవుడి శక్తి. The Philistines knew the power of God. అలాగే నీకు తెలుసు కదా క్రీస్తు వచ్చారని తెలుసు, పుట్టారని తెలుసు, లేచారని తెలుసు, ఆయన నీ పాపాలు తీసేస్తారని తెలుసు. మరి తెలిసిన తర్వాత కూడా నీలో పాపం ఉందా లేదో పరీక్షించుకోవద్దా? But you also know that Jesus Christ came, died, rose again, and he was resurrected, and you know the power of Jesus Christ that he'll come back again. After knowing this, why are you giving importance to your weaknesses? మరి అక్కడ మరి ఎవరు తప్పు చేస్తున్నారు? Who is committing this blunder ఎవరు here? తప్పు చేస్తున్నారు? ఫిలిస్తీన్లు అలాగే చేశారు, క్రైస్తవులు అలాగే చేయడం జరుగుతుంది. మరి The Philistines did the mistakes then, and the Christians also to committing the same ఎందుకు blunder. అంత భయంకరమైన కష్టాలు పడుతున్నారు? దానికి ఒక టైటిల్ వచ్చింది, మీకు తెలుసా? Do you know there is a title that you're వాళ్ళ suffering? దేవుడు శ్రమలు పొందాడు కదా, అందుకనే నీకు ఆయన నమ్ముకున్నావు కాబట్టి నీకు శ్రమలు వస్తున్నాయి. You know what title has been given to Christians? Jesus Christ had to undergo sufferings and humility and shame. That's the reason you are believing in Jesus. You are also undergoing the suffering. You know నీకు that? ఏ శ్రమలు రాకూడదనే ఆయన శ్రమ Yes, పడ్డాడు. Lord. Huh? Jesus Christ came to this world so that you will not suffer. కానీ నువ్వు ఎలా చూపిస్తున్నావు But అక్కడ? how did you present yourself there? ఎలా చూపించావు Misrepresentation. నువ్వు అక్కడ? Jesus was ఆయన misrepresented because of you. నమ్ముకోవడం వల్ల నీ కష్టాలు వచ్చినట్టు చూపించావు నువ్వు. You behaved, the way you lived like as if you believed in Jesus and you're having క్షమించకూడదు difficulties. అలాంటి వాళ్ళని. Such people should never be spared. దేవుడి నామానికి ఘనత తీసుకురావడం తెలియనప్పుడు దూషణ తీసుకురావద్దు. When you do not know how to మానేయాలి. honor, when you do not know how to respect the name of Jesus, don't bring blasphemy వాక్యం to the name చెప్తుంది of కదా, Jesus. ఆ మార్గం తెలియకుండా ఏ మేలని. The word of God very clear says it is good for them not to have known the way. మరి పరీక్షించుకోవాలన్నప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది? ఏం ప్రిపేర్ అవుతుంది? ఎగ్జామినేషన్ ఇదేదైనా ఇక్కడ పరీక్షించుకోవాలి అన్నప్పుడు ఎవరు పరీక్షించుకుంటున్నారు? When it comes to let a man examine himself, means what does it mean? నువ్వు And who's ప్రిపేర్ examining? అయ్యే దాంట్లోనే టైం వేస్ట్ అయిపోతుంది, ఇంకా ఏం పరీక్షించుకుంటాను? While you're preparing yourself, you're wasting your time, and what will you అంటే examine? ఫిలిస్తీన్లకి దేవుని శక్తి తెగుళ్ళ గురించి తెలుసు, The Philistines knew about the plagues. తెలిసి కూడా పరీక్షించుకోలేకపోయారు వాళ్ళు. And even after knowing also, they couldn't examine అందుకే themselves. వాళ్ళ మీదకి తెగుళ్ళు వచ్చాయి That's the reason for the plagues and committed కదా. the world. ఇప్పుడు ఇక్కడ కూడా వాక్యం చెప్తుంది, చూద్దాం. 29 and 30 చదవండి. 29-30 వచనములు. ప్రభువు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అంటే మరణించారు అని అర్థం. That means many people have died. Fallen sick means they have died. ఈ వాక్యం తీరే, కానీ ఫిలదెల్ఫియా సంఘానికి మాత్రం చెప్తారు. But to the Philadelphians, he says, రెవల్యూషన్ 3rd chapter తీయండి, 8వ వచనం చదవండి. Verse 8. నీ క్రియలను నేను ఎరుగుదును. నేను ఎరుగుదును అంటే ప్రతి సత్కార్యాలు నువ్వు చేస్తున్నావంటే దేవుడి దృష్టిలో అవి నీ క్రియలు, నీ యాక్షన్స్, నీ బిహేవియర్, నీ యాటిట్యూడ్ దేవుడికి కనబడుతుంది. if you do good works, everything is clearly visible to God. నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీకున్న శక్తి కొంచెమే, కానీ ఉన్న దాంట్లో నిలబడడానికి ఇష్టపడుతున్నామని. You have a very little strength, but you've been keeping the word. నెక్స్ట్, నీవు నా వాక్యమును గైకొని నా వాక్యము విని నా నామమును ఎరుగునను లేదు. నేనెవరో తెలియదు అన్నట్టు జీవితం నువ్వు జీవించలేదు, నేనెవరో తెలుసు అన్న జీవితమే నువ్వు జీవించావు. With that little strength, you kept my word and you do not deny my name, says Jesus. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. అంతే, అది ఈ భూమి మీదే జరుగుద్ది. See, I have opened door in front of you and no one can shut it. సేఫ్ సైడ్ అని అంటారు. This is exactly what is called as being on the safe side. క్లియర్ గా అక్కడ స్టెప్స్ క్లియర్ గా ఉన్నాయి. And the steps are very clear. వీళ్ళు మంచి మంచి పరుగు పరిగెడతారని పెట్టుకున్నారంటే వాళ్ళ సాక్ష్యానికి తగ్గట్టు వాళ్ళ జీవితం ఉంది అక్కడ. And when they say, I have fought a good race of faith, that means they're keeping the testimonies there. Deuteronomy 28 verse 27. Deuteronomy 28:27. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 27వ వచనము. యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును, నీవు వాటిని పోగొట్టుకొన జాలకుందువు. వెర్రితనము చేతను, గ్రుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు, నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు, నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడదువు,
నిన్ను తప్పించువాడు ఎవడనూ లేకపోవును. ఎందుకంటే దేవుడు అన్న వ్యక్తికే నువ్వు గౌరవం ఇవ్వనప్పుడు నిన్ను కాపాడటానికి ఎవ్వరు రారు. ఎందుకంటే సాతాను కూడా నీ దగ్గరికి నిన్ను కాపాడటానికే వస్తాడు, కానీ వాడి ఇంటెన్షన్ ఏంటి? నిన్ను నాశనం చేయడమే వాడి ఇంటెన్షన్. When you have not respected God, giving the due honor, no one will come to your respect. Satan will come as if he's coming to save you, but his intention is to put you into darkness or to struggles. మరి అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ మందసాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు. Then the Philistines were confused and they didn't know what to do with the Ark of the మనుషులు Covenant. అంతేనండి, ఒక తప్పు చేసినప్పుడు దానికి శిక్ష వచ్చినప్పుడు ఆ శిక్ష నుండి ఈ తప్పు చేయడం వలన ఈ శిక్ష నేను అనుభవిస్తున్నానే అన్నది రియలైజ్ అవ్వరు, మళ్ళా అదే తప్పు చేయడానికి చూస్తారు. In a similar manner, man also, when he's undergoing through a punishment and difficulties, he will not relate and connect that he is getting this punishment because of the things that he had done in the past and thoughts that he had and the words that he has spoken. తప్పు ఇన్వర్టెడ్ కామర్స్ తప్పే. Sin within commas is sin. నా దృష్టిలో తెలియక చేసిన తప్పే. If you ask me whether you do it intentionally or unintentionally, sin is అది sin. నా లైఫ్ స్టైల్, అది That's been my lifestyle. అంతే. ఎందుకంటే దేవుడికి ఎలా ఇష్టమో అలా లైఫ్ లీడ్ చేయడం నాకు ఇష్టం. I love to lead a life the way God wants me to lead. అంతవరకే. That's it. నా హృదయం పవిత్రంగా ఉండాలి, నా హృదయంలో ఏ దోషారోపణ ఉండొద్దు, దేవుని ముందు తల ఎత్తుకుని ఉండాలి. అందుకనే మోషే తలెత్తుకుని వచ్చి నాయనా అని చెప్పి ఇశ్రాయేలు జనాంగం కోసం అడ్డుపడినప్పుడల్లా నేను నీ కొరకు నేను వాళ్ళని క్షమిస్తా, నీ కొరకు వదిలేస్తా, నేను నిన్నే ఎరిగి ఉన్నానని చెప్తాడు. My heart should not condemn me. My heart has to be pure. That's the reason that my head and countenance will all be lifted high, like the way Moses was boldly able to come and intercede for the people of Israel. Otherwise he couldn't. 5:8. మొదటి సమయంలో 5వ అధ్యాయము 8వ వచనం. 1 Samuel chapter 5 verse 8. ఫిలిష్తీయులు సర్దారులు అందరినీ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని అడిగిరి. ఏం చేద్దాం అని అంటున్నారు ఇక్కడ వీరు. The Philistines and the elders were confused. They did not know what to do now. అందరినీ పిలిచేశారు. They gathered all the lords of the Philistines. సడన్ గా యాజకులు గుర్తుకొస్తారు, ప్రవక్తలు గుర్తొచ్చేస్తారు, పాస్టర్లు గుర్తుకొచ్చేస్తారు. సడన్ గా మా ఇంట్లో ఏదో జరిగింది, నేను ఉపవాస ప్రార్థన చేస్తాను, మా ఇంట్లో వచ్చి ప్రేయర్ పెట్టుకుంటా. All of a sudden you want to remember your pastors and the elders and call them for church and for prayers in your house. వీరు ఏమని గ్రహిస్తున్నారు? So what were their understanding? ఇశ్రాయేలు దేవుడే ఈ తెగులు తెప్పించాడని పెద్దవాళ్ళు అంగీకరిస్తున్నారు, ఫిలిష్తీయులు అంగీకరిస్తున్నారు. The Philistines and the elders and the lords of Philistines also were recognizing that is the Ark of the Covenant reason for the trouble. ఇప్పటికి అందరూ చేసే తప్పు ఏంటి తెలుసా? You know what blunders many people do even now? ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పుడు ఆ ప్రాబ్లం నుండి బయటికి రావాలని ఆలోచించకుండా ఇంకొక ప్రాబ్లం నెత్తి మీదకి వేసుకోవడానికి చూస్తారు. When they face a calamity or trouble or difficulties in their life, they do not know the reason. Instead, they add another problem which would cause them more trouble. వీళ్ళు ఏం చేస్తారు? అప్పుడు గాతుకు పంపిద్దాం అని అన్నారు. Instead of taking a good solution, they wanted to send it from Ashdod to Gath. ఇప్పుడు వీళ్ళు పంపించినంత మాత్రం అక్కడ హీలింగ్ ఏం జరగలేదు కదా. Just because they sent it to Gath, do you think they were healed there? జరగలేదు. No, they were not healed. అక్కడ ఆలోచించి ఒకవేళ నిజంగానే నిజమైన పశ్చాత్తాపంతో వాళ్ళు ఆలోచించి నేను చేయడం వల్ల ఇది తెచ్చుకున్నాం కదా అని అనుకుంటే వెంటనే హీలింగ్ జరుగుండేదేమో. Had they recognized that it is because of the way they broke the covenant that they're suffering, if they realized, they would have probably healed. ఇక్కడ ఫిలిష్తీయుల గురించి చూడకండి. It's not about the Philistines. నువ్వే స్థానంలో ఉన్నావు. You need to recollect, where are you? నువ్వే స్థానంలో ఉన్నావు. What's ఆ your position? కాలంలో వాళ్ళు చేసిన తప్పులే ఈ కాలంలో జరుగుతున్నాయి. The way Philistines have done, even now people are doing the same thing. వాళ్ళు ఆ దేవుడికి నమ్మకంగా ఉన్నారు, ఇక్కడ క్రీస్తుని నమ్మకంగానే ఉన్నారు. And people are faithful to God of Dagon. Even now people are కానీ saying that ఎంత they're faithful. నమ్మకంగా ఉన్న పరిస్థితులు మారిపోయాయి కదా. But no matter how faithful you are, your situation has మరి become upside నమ్మకంగా down. ఉన్న వాళ్ళ దేవుళ్ళు ఏం కాపాడలేకపోయారు కదా. The God of Dagon could not save the Philistines. అలాగే నమ్మకంగా ఉన్న క్రీస్తు కూడా ఏం చేయలేరు కదా. And God who's faithful, which is Christ, also cannot do anything in your life. ఎందుకు చేస్తారు? Why should he? ఎందుకంటే ఆయన్ని చాలా మంది నమ్మలేదు కాబట్టి ఆయన ఉన్న స్థలంలో ఆయన గొప్ప కార్యాలు చేయలేకపోయారు. అది చూసి ఆశ్చర్యపోయారంట. He could not do great miracles because of their unbelief. That's what the word says. కానీ అంటారు కదా దేవుడైతే చేయాలి కదా అని. People say if it is God, he should have done miracles. కదా అలా చెప్పిన వాళ్ళ జీవితంలో మాత్రము నేను చెప్తున్నా ఈ రోజు ఏ కార్యం వాళ్ళ జీవితంలో జరగదని. But the people who says if it were God, God should have done this miracle in my life. Why he didn't do means for sure mark it, you will never taste any miracles in your life. ఎందుకంటే వాళ్ళని కాపాడడానికి కూడా ఏ దేవుడు రాడు. Because no God will come to their వాళ్ళ rescue. బలహీనతలను వచ్చి కాపాడమని.
Let their weaknesses, who they consider as God, will వాళ్ళ come and save ఫోన్ them. వచ్చి కాపాడమను. Let their phone come and save them. వాళ్ళ కంటితో చూస్తే ఆ చెడును వచ్చి కాపాడమను వాళ్ళని. Let the lust of their eyes come and save them. వాళ్ళని వచ్చి రక్షించమను. Let's see if they can come and నీకు save them. తెలియాలి ఎవరు రక్షించగలుగుతారు ఎవరు రక్షించలేరని నీకు తెలియాలి. నీకు తెలిస్తే నీ పిల్లల్ని రక్షించుకోగలుగుతాను. You should know who is going to save you and how they're going to save you. If you know that, you can save your children ఇప్పుడు also. గుర్తెచ్చుకో, నీ ఇంట్లో పరిస్థితులు గుర్తెచ్చుకో. Check the things that's happening in your house. ఏం ఫేస్ చేస్తున్నారు గుర్తు తెచ్చుకో. What are you facing? ఏమైంది గుర్తు తెచ్చుకో. Check what's happening. ఏం జరుగుతుంది గుర్తు తెచ్చుకో. Check what's happening around. ఎందుకు మారట్లేదు, Why situation are not అలా changing? మారుతున్నట్టు ఉంది, మళ్ళీ ఎందుకు వస్తుంది, Why there are struggles, ups and downs consistently? ఎందుకు జరుగుతున్నాయి, Why as if it అదే is చెక్ changing? చేసుకోవాలి. Check your life. మీకు ఇంకొక పాయింట్ కూడా చూపిస్తాను. జెనసిస్ 19th చాప్టర్ ఫస్ట్ వర్స్ చూడండి ఒకసారి. I'll show you another point. Let's go to Genesis chapter 19 verse 1. జెనసిస్ 19:1 ఆదికాండము 19వ అధ్యాయము మొదటి వచనము. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సోదెము చేరినప్పటికీ లోతు సోదెము గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి. అయ్యో, సాష్టంగా పడకూడదు కదా, మొక్కకూడదు కదా. What did Lord do? He bowed himself with his face toward the ground. వచ్చేది మనుషులే ఇద్దరు. It was in the form of humans they came. మరి లోతు ఎలా గుర్తుపట్టాడు? How did Lot recognize that one of them were gods? అందుకే వాక్యం అయితే చెప్తుంది, నరులు దేవుని గుర్తించలేరు, వాళ్ళు దేవుణ్ణి చూడలేరని చెప్పడానికి కారణం ఏంటంటే, నరులు అంటే నువ్వు శరీరంతో ఉన్నావు, ఆత్మతో ఉంటే నువ్వు దేవుని చూడగలుగుతావు. శరీరంతో శరీరాశలతో ఉన్నప్పుడు నువ్వు దేవుని ఎలా గుర్తుపడతావు, ఎలా చూడగలుగుతావు? That's the reason the scripture says no one has seen God till now. It is indeed true. The reason is if you're operating in the flesh, how can you see God? Of course you cannot see God when you're operating in the flesh. 11వ వచనం చూడండి. వర్స్ 11. అప్పుడు వారు పిన్నెలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారిని కనువపు కలుగు చేయగా వారు ద్వారం కనుగొనలేక విసికిరి. అంతే. ఎవరు వీళ్ళు? లోతు ఇంటికొచ్చి నీ ఇంటికి వచ్చిన వాళ్ళని మా దగ్గరికి పంపించని అడుగుతున్నాడు. These were the corrupt men of Sodom and Gomorrah who was asking that the men would be handed over to them so that they can fulfill their lustful desires. 9th వర్స్ చూడండి. వర్స్ 9. అంటే లస్ట్ ఒక మనిషిని ఎట్లా తీసుకెళ్తుందో చూపిస్తున్నా. I'm showing you how a lust in a man can take him to a detestable state. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరు ఏమి చెయ్యకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకి పొమ్మనిరి. అవతలకి పొమ్ము అంటే ఈ రోజు అంతే కదా, వాక్యం ముందుకొచ్చినప్పుడు వాక్యం హైలైట్ అవ్వట్లేదు, వాళ్ళ బలహీనతలు వాళ్ళ మాటలే హైలైట్ అవుతుంది. కానీ ఒకరు సమాధాన పడలేకపోవడానికి కారణం అంటే వాళ్ళు లస్ట్ ఉంటేనే జరుగుతుంది. When the word of God is coming into one's life, their weaknesses are getting prominence and they're setting aside the word of God and giving importance to the weaknesses. నెక్స్ట్, మరియు వారు వీడు ఎవడో మనలోనికి పరిదేశునిగా వచ్చి తీర్పరిగా నుండి చూచుచున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అని ఆ మనుషుని మీద దుమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి. అంతే. వీళ్ళెవరు తెలుసా? దేవుడు తెలుసు అంటారు, దేవుడు నాకు చాలా ఇష్టం అని చెప్తారు, కానీ వాళ్ళు చేసేది తప్పు అన్నది ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇదిగో ఈ విధంగా ప్రవర్తిస్తారు వాళ్ళు. These are the people who say they know God, they know the word of God, but when you highlight the problems and their sins, they react like this vulnerably. కదా, వారు వీడెవడో మన లోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండ చూచుచున్నాడు అని అంటున్నారు. And then they said this one came to stay here and he keeps acting as a judge. Now we will deal worse with you అంటే than with them. తీర్పు గురించి తెలుసు అన్నమాట వాళ్ళకి. That means they know about the judgment. తెలుసు అన్నమాట. It means they are talking as if they know about judgment. కదా, అందుకు నేటి దిన ప్రతి వాళ్ళకి వాక్యం తెలుసు. Nowadays people claim that they know the word of వాక్యాలు God. చెప్పుకుంటూ వచ్చేస్తారు, They keep on talking the word, కానీ వాళ్ళ జీవితాలు ఇట్లాగే ఉంటాయి. but their lives will be miserable and lustful like this. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకి గ్రుడ్డితనమును తీసుకొచ్చును అన్నది అవిశ్వాసులు అంటే బయట వాళ్ళు కాదు, దేవుడు తెలిసిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. And to the Christians who claim that they know God, the word of God very clearly says the God of this world has brought blindness to the people of this world so that they will not see the light of glory and come to the truth. నెక్స్ట్ వర్స్. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతుని ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అంతే, లోతుని లోపలికి తీసుకొచ్చారు. తలుపు వేసిన వెంటనే చెయ్యి ఎత్తేసరికి వారి కళ్ళన్నీ మూసుకుపోయి వాళ్ళ మార్గం ఎక్కడుందో కనిపించలేకుండా పోయిందంట. అంటే ఆ కాలం నుండి అదే వాక్యం జరుపుకుంటూ వెళ్తుంది.
And the moment they were pushed low and they were doing forceful things, their eyes were blinded. మరి ఆలోచించుకోండి, కళ్ళు అనేది ఏ విధంగానైనా పోవచ్చు. Your eyes can be lost in any way. తెలియదు కదా, ఏ గొడ్ల గొప్ప అగ్ని ఇస్తారో తెలియదు కదా. You do not know for what, how like situations your eyes will be lost. మంచిగా దేవుడు అన్ని ఇచ్చినప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ ఘట్టాన్ని, నీ శరీరాన్ని, నీ సాక్ష్యాన్ని కాపాడుకొనుట నీకు మేలు. It is good for you if you take care of your own vessel, which is your body, into a holy and perfect way. Remember, the eyes is the lamp of the body. కదా, ఇక్కడ ఫిలిష్తీయులు మరో పట్టణమాగు గాతుకి మందసాన్ని పంపించడానికి చూస్తున్నారు. Here, coming back to the Philistines, they wanted to send from Ashdod to Gath. అంటే నువ్వు ఒక సిచ్యువేషన్ లో పడతావు, దానికి ఒక అబద్ధం చెప్తావు, ఆ అబద్ధానికి ఒక స్టోరీ చెప్తావు. You will be caught because you told lies, and for that you justify and give a story. అంతే, దానికి దీనికి కనెక్షన్ కరెక్ట్ గా సరిపోతుంది. That's situations what the Philistines have done, and Kada, your life is the same. నువ్వు చెప్పే ప్రతి పరిస్థితికి ఒక సాకు చెప్తూ ఉంటావు. నేను అలా కాదు, నేను అలా అనుకోలేదు అని చెప్పుకుంటూ వెళ్తావు. You're very good in justifying and giving lame excuses of the sins that you have done. తప్పు అన్నప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకుంటానికి చూసావంటే నిబంధన మందసాన్ని గౌరవంగా నువ్వు ఇంట్లోకి తెస్తున్నావు అని అర్థము. కానీ దానికి ప్రతి దానికి నువ్వు సాకు చెప్పుకుంటూ దానికి ఒక జస్టిఫై చేస్తున్నావు అని అంటే దానికి అర్థం ఏంటి? నీ కళ్ళు పోవడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం. If you have sinned, if you confess and forsake, it's good for you. But if you keep giving excuses and start saying the reason why you did was, for sure know this, you will be losing your eyesight. మరి ఈ గాతు పట్టణం నుండే ఓబెదెదోము వచ్చాడు. Do you know Obed-Edom was a Gittite from the land of Gath? అవన్నీ తెలిసిన అతను మందసానికి గౌరవం ఇచ్చాడు, Obed-Edom knew all these things, but he respected the Ark of మర్యాద the Covenant. ఇచ్చాడు. He honored the Ark of the Covenant. ఆ మర్యాద భయభక్తులతో శ్రద్ధతో వచ్చాడు కాబట్టి మందసం చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. He came with reverence and fear and with respect towards the Ark of the Covenant, and that's the reason the Ark of the Covenant was able to walk along with అలాగే Obed-Edom. నువ్వు నమ్మకంగా ఉంటే ఈ బండ వెళ్ళి సముద్రంలో పడు, ఈ చెట్టు వెళ్ళి అక్కడికి వెళ్ళి పడు అని పలికినప్పుడు సునాయాసంగా వెళ్ళి పడుతుంది. నువ్వు నీ పరిస్థితులు మారాలనుకున్నప్పుడు నువ్వు మార్చుకోవచ్చు. Likewise, when you have faith and you're faithful and loyal, the mountain or the mulberry tree will go and fall into the sea. To the sea, if you say, likewise, even your problems will go and fall into the అంటే sea. ఒబెదెదోము దేని మీద ఆధారపడ్డాడు? So, on whom did Obed-Edom దేవుని depend శక్తి upon? మీద ఆధారపడ్డాడు. He depended on the power of God. ఫిలిష్తీయులు దేనికి ఆధారపడ్డారు? Philistines were dependent on whom? On ఎలా what? వదిలించుకుందామా అని They ఆధారపడ్డారు. just want to let go of the Ark of the జకర్యా Covenant. 12:3 చూడండి ఒకసారి. జకర్యా 12:3, జకర్యా 12వ అధ్యాయం 3వ వచనము. ఆ దినమందు నేను యెరూషలేము సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారు అందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులు అందరూ దానికి విరోధులై కూడుదురు. ఏముంది చదవరు అందరూ? Zechariah chapter 12 verse 3. I hope all of you have read it. 12వ అధ్యాయము 3వ వచనం. And it shall happen in that day that I will make Jerusalem a very heavy stone for all peoples. All who heave it away will surely be cut in pieces, though all nations of the earth are gathered against it. ఇవన్నీ జరగబోయేది. These are the things that's going to take place. పాత నిబంధన కాదు, It's not Old Testament. క్రొత్త నిబంధనలోనే ఆ క్రీస్తుకు కూడా లోబడలేకపోతే ఇటువంటి పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఎవరైనా ఉండనియండి, మతానికి It's సంబంధించి. got nothing to do with religion, who you are. If you don't submit yourself to the word of God, which is Jesus Christ, for sure this is the punishment that's going to come చూడండి, upon. 1 Samuel 17:4. 1 Samuel 17:4, మొదటి సమూయేలు 17వ అధ్యాయము 4వ వచనం. 1 Samuel 17:4. గాతువాడైన గొల్యాతు అను సూర్యుడొకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జేనెడు ఎత్తు మనిషి. అంత ఎత్తుండు. గోలియత్ గురించి అందరికీ తెలుసు కదా. You definitely would have heard about Goliath more than అది God. స్టోరీ అనుకుంటున్నారా? You think it's a story? కదా. ఆ గోలియత్ అంటే ఎవరు తెలుసా? బలహీనత. Goliath is nothing but weakness. అంటే మీరు 5 అడుగులు 6 అడుగులు ఉంటారేమో, కానీ మీ బలహీనతలు చాలా ఎత్తు ఉంటాయి. Your height may be 5 or 6 feet also, but your weaknesses is taller than you. అందుకే దేవుడు చెప్పారు, నీ ఆలోచన నా ఆలోచన వంటివి కాదు, నా త్రోవలు నీ త్రోవలు వంటివి కావు. ఆకాశము భూమి ఎంత దూరం ఉంటుందో నీ ఆలోచన నా ఆలోచన అంతే దూరం ఉంటుంది. అంటే నువ్వు అంత ఎత్తు ఉంటావు అన్నమాట. That's what Jesus said. My thoughts cannot be your thoughts, neither your ways my ways. As far as the high as the heavens, so are my thoughts than your ways. That's the reason your thoughts are far more.
కదా, వాడు కూడా అంతే. వాడు దేవుడి నమ్మకంతోనే వాడు వస్తున్నాడు, కానీ ఆలోచనలు కలిగి ఉన్నాడు. Goliath also depended on his God and he came, but he had his own thoughts. 8వ వచనం చూడండి. Verse 8. అతడు నిలిచి ఇశ్రాయేలు దండువారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరు ఎందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయులను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతని నా యుద్ధకు పంపుడి. నెక్స్ట్, అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదుము. నేను అతనిని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. వాళ్ళ ప్రోటోకాల్ అయితే ఎప్పుడు మారలేదు. ఫిలిస్తీన్ల ప్రోటోకాల్ ఎప్పుడు మారలేదు. The Philistines have not changed the protocol when it comes to the war. అందుకే ఫిలిస్తీన్లు అన్నారు, మీరు ఇశ్రాయేలు జనాంగాన్ని చూసి భయపడొద్దు, మీరు ధైర్యం తెచ్చుకోండి, వాళ్ళే మనకి దాసులు అవుతారు, మనం వాళ్ళకి దాసులు అవ్వము అని చెప్తారు. And that's the reason the Philistines were telling, don't have to be worried about the Hebrews. We are not going to become servants of the Hebrews anymore. 26. 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా జనులు వాని చంపిన వానికి ఇట్లిట్లు చేయబడునని అతనికి ఉత్తరమిచ్చిరి. అంటే 26th verse లో ఏముంది? జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అన్నారు. అంటే క్రీస్తును వెంబడించే వారికి బలము శక్తి ఉంటుందండి. దానికి కారణం దేవుడు ఉన్నారన్న బలము, దేవుడు ఉన్నారన్న శక్తి, దేవుని ఆత్మ నడిపింపగలదన్న బలం. దేవుడు ఆత్మ నడిపింపు ఎలా ఉంది? And when a man is following the Holy Spirit, he is having power and might. That's the reason David was telling, who is this uncircumcised Philistine that he should defy the armies of the living God? So a person who's follower of Christ will have power and might. He will not be worried about any circumstances. 5వ వచనం చూడండి. Verse 5. 1 Samuel chapter 17 verse 5. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచమును ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులములు గల రాగి ఎత్తుగలది. ఏమేసుకున్నాడు? ఎన్ని తులాలు వేసుకున్నాడు? Look at the weight of his armor, Goliath's armor. కానీ దావీదు ఎందుకు పట్టుకుని వెళ్ళాడు? What did David say? David took the armor, put on the armor of God. శక్తి తెలిస్తే నువ్వు ఏం పట్టుకుని వెళ్ళాలో నీకు తెలుస్తుంది. If you know the power of God, you know what to carry along with you. 5 రాళ్ళు పట్టుకుని వెళ్ళాడు. He took 5 small smooth stones. కదా, అంత ఎత్తున్నాడు అని చూస్తాం. And when you see that Goliath, you'll be flabbergasted. You'll be shocked. దావీదు కూడా అని చూసి ఒక రాయి వేసుకుంటాడు. David was saying, and he had to just throw the stone. ఇచ్చినే సెక్కలేదు కదా. He didn't use a ladder to kill Goliath. కింద పడిన వెంటనే మెడకు కోయడం అనేది జరిగింది. And the moment Goliath fell, he took Goliath's own sword and cut his head. అంటే అక్కడ పలికింది ఏంటి? What did he speak? జీవము కలిగిన దేవుని పేరు పేతురు ఇక్కడ దావీదు పలికితే అతను తన దేవుని పేరులో శపించడం మొదలు పెట్టాడు. గోలియాత్ Philistine Goliath was cursing David using the name of his God, while David was saying, who is this uncircumcised Philistine that he should defy the armies of the living God? ఇప్పుడు నువ్వెవరు? Who are you? కదా, నువ్వు వేసుకుని తిరిగేవన్నీ కూడా నీ బలహీనతలే. Whatever you're carrying are nothing but your weaknesses. కదా, ప్రతి బలహీనతలకి పడిపోతూ ఉంటావు. And you keep falling for every small weakness also. బలహీనతలు ఉన్న వ్యక్తి ఏ విధంగా అంటే దేవుడు బలాన్ని చూసి ఆ బలం తెచ్చుకొని దేవుడికి ఇష్టంగా నిలబడి యుద్ధం చేయడానికి వెళ్ళే బదులు భయపడి ఒంగుంటారు. Now people who are having weaknesses will be scared and will bow down. అంతే. బలహీనతలు ఏం చేస్తుంది? What is the weakness doing? నీ బలహీనతలు గోలియాతుని ఏం చేసింది? పడుకోబెట్టింది. Your weaknesses is making Goliath to bow down. కానీ బలహీనత లేని వాడికే తెలివి ఆపరేట్ అవుతుంది. ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి అన్నది బలహీనత లేని వాళ్ళకి అజ్ఞానం ఆపరేట్ అవుతుంది. The people who are letting go of their weaknesses will have very good wisdom that comes from God. They'll know what to do, what to act. 49 చూడు. 49వ వచనం verse 49. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బొర్లపడెను. నెక్స్ట్, దావీదు ఫిలిస్తీయుని కంటే బలార్జుడై ఖడ్గము లేకయే
వరిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. ఉమ్. వాడు బోర్లా పడగా దావీదు పరుగెత్తుపోయి ఫిలిస్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిస్తీయులు తన సూర్యుడు చచ్చుట చూచి పారిపోయిరి. అక్కడ ఇశ్రాయేలు జనాంగం పారిపోతే ఇక్కడ ఫిలిస్తీయులు పారిపోయారు. అంటే నిన్ను చూసి నీ బలహీనతలు పారిపోగలుగుతున్నాయి. ఒకసారి నిన్ను నువ్వు చెక్ చేసుకో. Are your weaknesses able to run away from you while they see your character change? నీ బలహీనతలు కూడా చాలా తెలివితేటలు. ఇంకా నీలో ఏ బలహీనత ఉందో కూడా చూస్తాయి. Your weaknesses know what are the other weaknesses that you have. అంటే వాక్యాన్ని ముందు పెట్టినప్పుడు నువ్వు దాని ప్రకారం నిలబడగలవా లేదా అన్నది కూడా నీ పరీక్షిస్తుంది నీ The బలహీనత. weaknesses will check when the word of God comes to you. Are you able to relate, connect or ఈ not? రోజు తీసుకున్న నిర్ణయం మీద నువ్వు ఉంటావా లేదా అని కూడా నీ బలహీనత దేవుడి వాక్యం ముందు పెట్టి నేను పరీక్షిస్తుంది. Your weaknesses will keep the word of God that you heard in front of you and check whether you're going to abide by the word of God or not. మరి ఎవరు గెలుస్తున్నారో నువ్వే చెప్పాలి మరి. You need to check who's winning, your weaknesses or the word of God. కదా ఫిలిస్తీయులు పారిపోయారు. నేటి దినమున దేవుడు తెలుసుకున్న వారు కూడా ఫిలిస్తీయుల వల్లే దేవుని వదిలి పారిపోతూ ఉంటారు. Philistines ran away. Likewise, many people who claim to know God are also running away from God. చూడండి ఆమోస్ 5:19. ఆమోసు 5వ అధ్యాయము 19వ వచనం. ఒకడు సింహము నొద్దు నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాడిని కరిచినట్టు ఆ దినముండును. అంతే. నీ బలహీనతలకే ఇంపార్టెన్స్ ఇచ్చి నీ నిర్ణయానికే ఇంపార్టెన్స్ ఇచ్చి నీకు నచ్చినట్టుగానే నువ్వు బతకాలి అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. When you give importance to your weaknesses, ఇదైతే నిజం, నేను అబద్ధం చెప్పట్లా. remember this very carefully. When you give importance to your weaknesses and also to your own decisions, this is what will come upon you. Wherever you go, you cannot escape. Something or the other will keep behind. అంతే కదా. ఈ చర్చ్ కాకపోతే ఇంకో చర్చ్. You will say, if not this church, I can go to another church. అక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఇక్కడ ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, ఇక్కడ ప్రవచనాలు జరుగుతాయి. There in that church, there was prophecies, miracles, healings and all, and it's a big అంతే. church. ఇక్కడ కాకపోతే ఇంకో చోట. If not this place, another place. కానీ ఎంత తిరిగిన పరిస్థితులు అయితే మారదు కదా. No matter where you go, your situations will not change. ఎక్కడికి వెళ్ళిన పరిస్థితులు మారు. అందుకనే అక్కడి నుంచి తప్పించుకుందామంటే ఇంకొకటి ఎదురవుతుంది. That's the reason you want to escape from one place, you go and fall into another place. ఫిలిస్తీయులు తప్పించుకోవడానికి గాతుకు పంపించారు. The Philistines, to escape from Ashdod, they sent to Gath. అష్డోదులో గడ్డలు వస్తే ఇక్కడ ఎక్కడ వచ్చాయో చూద్దాం. 1 Samuel 5:9. When the Ashdod had to suffer the furnicles and boils, what happened to the people of Gath? Let's see. మొదటి సమయంలో 5వ అధ్యాయం 9వ వచనం. 1 Samuel chapter 5 verse 9. అయితే వారు అష్డోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థలములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనం చేసెను. పరిస్థితులు మారలేదే. The situations did not change. Did it change? ఆలోచించు. Situation the same. ఇక్కడ కాకపోతే అక్కడే. If not from here, ఏదైతే ఏంటి వాక్యమే కదా, ఏదైతే ఏంటి మందసమే కదా అని ఇక్కడ నుండి అక్కడ పంపించారు. you're going from the devil to the deep sea situations, from one different problem to another one. కదా. నీకు కావాల్సింది దేవుడి యొక్క వాక్యము. అది నీ జీవితంలో నీ ఆలోచనలు ఏ విధంగా పనిచేస్తుంది, నీలో మార్పు వస్తుందా, బలహీనతను నుండి నువ్వు బయటకు వస్తున్నావా, నీ ఇంటి పరిస్థితులను మార్చుకోగలుగుతున్నావా, నువ్వు నీ ఇంటి వారికి బుద్ధి చెప్పగలుగుతున్నావా, మంచి మార్గంలో నడిపించగలుగుతున్నావా. ఇవేమీ లేకుండా నేను దేవుడికి స్తోత్రం ఈ ప్రార్థన చేస్తా ఉపవాసం దేని వల్ల కూడా విడుదల కలగదండి. You can get deliverance only when you receive the word of God, abide by the word of God, live by the word of God, bringing transformation in your life, and you're able to teach your children, your family members, they're able to see the transformation in you. Without doing this kind of work, if you keep on saying stotram, hallelujah, praise the Lord, it's of no use at all. పరిస్థితులు మారలా. Situations have not changed. ఎక్కడికి వెళ్ళినా మారలా. Wherever they went, the situations are the same. భక్తి మారి బుద్ధి మారితే నీ పరిస్థితులు మారుతాయి. భక్తి మారి బుద్ధి మారకపోతే పరిస్థితులు మారు. There's no point in you converting into a religion. You need to change your mind, that of Christ. That means you have to listen to the word of God and abide by it. నెక్స్ట్ వర్స్. Verse 10. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా అయిపోయింది. అష్టోద్ అయిపోయింది, గాద్ అయిపోయింది, ఇప్పుడు ఎక్రోన్. From Ashdod to Gath, from Gath to Ekron. దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపవేయవలెనని వీరు ఇశ్రాయేలు దేవుడు మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరనిరి.
కాగా జనులు ఫిలిస్తీయులు సర్దారులు అందరినీ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వాస్థ్యమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులు అందరినీ పట్టియుండెను. పరిస్థితులు మారు, ఏదే గుర్తు పెట్టుకోండి. Situations will not change. ఏదో రాయి పెట్టుకుంటే మన బుద్ధి మారదు, ఏదైనా హోమాలు చేసుకుంటే మన పరిస్థితులు మారవు, ఓ పెద్ద పెద్ద కూటాలు పెట్టుకుంటే పరిస్థితులు మారవు, ఇవేమీ మారవండి. నువ్వు నీలో లోపం ఏంటో ఆ లోపం ఎత్తుక్కోవాలి, నీలో ఉన్న దోషము ఎత్తుక్కోవాలి. వాక్యం ఏం చెప్తుంది? నీ దోషములు క్రమము తప్పినవి, నీకు మేలు కలుగకుండునట్లు నీ పాపములే కారణమని క్లియర్ గా వాక్యం చెప్తుంది. Your iniquities have surpassed you, and you are the reason for that suffering happening in your life. Just because you put a precious stone or do some rituals, you go fastings, you go to prayers, things will not change in your life except when you transform yourself according to the word of God and live. You need to find out the trespasses and iniquities that is inside you. Find them out and come out of it. ఎప్పుడు చూసినా క్రీస్తు వచ్చారు, నా పాపాల కోసం మరణించారు, క్రిస్మస్ అంటారు, ఈస్టర్ అంటారు, దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, దానివల్ల నీకేమి యూజ్ ఉండదు. You're giving importance to Christmas, Easter and all and celebrating. There's no use because of that. ఆయన ఏమన్నారు? సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చానని అన్నారు. Jesus said, I've come to bear the witness for the truth. కదా, ఆయన దేనికి వచ్చారో క్లియర్ గా చెప్పారు, కానీ ఆయన దేనికి వచ్చారన్నది నువ్వు చెప్పగలుగుతున్నావా? He knows why he came and he told, but you are able to tell and live the way, the reason why he had come. వచ్చింది చెప్తున్నావు, క్రూసిఫై చేసింది చెప్తున్నావు, లేసింది చెప్తున్నావు, తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏంటి? You're telling that he came, he died, he rose again. What next? That's all, isn't it? అందుకనే జీవితాలు అక్కడ ఆగిపోతున్నాయి. That's the reason your చెప్పాను కదా, lives. అష్టోది నుండి గాదు నుండి ఎక్రోనికి పరిస్థితులు అయితే మారు, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ. That's the reason your situations are either stagnated or becoming more complicated. That's the reason from Ashdod to Gath, Gath to Ekron, the problems అదే are still there. చెప్తున్నా, నువ్వు బైబిల్ గ్రంథం చదివావంటే సాతాను నిన్నేమి చేయడు, నేను ముట్టుకొని పక్కన కూర్చుని పేజీలు ఇస్తూ ఉంటాడు. If you just read the word of God, Satan will come you to turn the pages of the Bible and tell you, read this. నువ్వు మోకాలేసి ప్రార్థన చేసావంటే, కావాలంటే నీ మోకాల కింద ఒక పిల్లో వేయగలుగుతాడు, నీ కన్నీరు తొడగలుగుతాడు, ఇంకేం చేయలేదు. Even if you go on your knees and you cry unto God, he will put a pillow for your knees so that your knees will not hurt. He will not trouble you. ఉపవాసం చేస్తానన్నా కూడా వాడే నీతో స్ట్రిక్ట్ గా చేయించగలుగుతాడు. Even if you want to pick up a fasting, he will ensure that you pick up the fasting in a very strict way. వాక్యానుసారము నువ్వు జీవిస్తానంటే మాత్రం వాడు ఊరుకోడు. But on the contrary, if you lead a life according to the word of God and instructions, he is not going to keep quiet. That is going to affect him. చదవండి, ఆమోస్ 9:1-4. ఆమోసు 9వ అధ్యాయము మొదటి 4 వచనము. ఆమోస్ చాప్టర్ 9 వర్సెస్ 1-4. యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచితిని. అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, గడపలు కదిలిపోవునట్లుగా పైక కమ్ములను కొట్టి వారి అందరినీ తలల మీద వాటిని పడవేసి పగలగొట్టుము. తరువాత వారిలో ఒకడును తప్పించుకొని వారిలో ఎవడను బ్రతకకుండాను నేను వారి అందరినీ ఖడ్గం చేత వధింతును. వారు పాతాళంలో చొచ్చిపోయినను అచ్చటి నుండి నా హస్తము వారిని బయటికి లాగును. ఆకాశంలోకి ఎక్కిపోయినను అచ్చటి నుండి వారిని దింపి తెచ్చెదను. వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెతుకుపట్టి అచ్చటి నుండి తీసుకొని వచ్చేదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగినను అచ్చట సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరుచును. తమ శత్రువుల చేత వారు చెరపట్టిబడినను అచ్చట నేను ఖడ్గము ఆజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయును. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును. ప్రవక్త మాట్లాడుతున్నాడా, దేవుడు మాట్లాడుతున్నారా? Who is speaking this? Was it the prophet or is it the Lord? కదా, కాబట్టి నువ్వు ఏ అబద్ధం చెప్తున్నావో నీ మీద అబద్ధం చెప్పడానికి దేవుడు ఆజ్ఞిస్తారు ఇంకొకరికి. And when you are caught up in telling lies, God will command somebody else to speak lies against you. అప్పుడు నువ్వు ఏడ్చినా లాభం లేదు, నువ్వు ఒకప్పుడు చెప్పావు కదా. But there's no point in you crying because you అదే also నీ said మీదకి this. వస్తది. Whatever you did will come up against you. అన్నారు, నువ్వు ఎక్కడున్నా కూడా, ఎక్కడ దాక్కున్నా కూడా లాగుతాను అని అంటున్నారు. ఫిలిస్తీయులు కూడా మహాశూరుడగు దేవుడు అనే అన్నారు. Philistines also said God is mighty, almighty. అలా చెప్పిన వాళ్ళు ఎందుకు గడ్డలు వచ్చాయి, ఎందుకు తెగులు వచ్చాయి అన్నది రియలైజ్ అవ్వలేకపోయారు But they వాళ్ళు. were not able to realize why they had that boils in their అలాగే lives. 2 Kings 1:2-4. 2 Kings chapter 1 verses 2-4. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 2-4 వచనములు. అహజ్యా షోమ్రోనులోనున్న తన
మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి ఉమ్, మీరు ఎక్రోను దేవత యగు బయల్జెబూలు నొద్దకు పోయి ఉమ్, ఈ వ్యాధి పోగొట్టుకొని ఉమ్. నేను స్వస్థత పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా అంతే. నువ్వు ప్రవచనం కోసము దేవుడి చిత్తం కోసము నీ జీవితంలో మార్పు లేకుండా నువ్వు పంపించావు అని అనుకో, నీకు అదే ఎదురవుతుంది And for the sake of miracles or prophecies, if you send somebody, this is what will happen to you. కదా. అంటే నీ దృష్టి దేవుడి మీద లేదు. It means your thoughts are not towards God. Your Idigo- focus is not on God. ఇతను ఏం చేశాడు? ఇతను What did he do? కదా, దేవుడు తెలిసిన వ్యక్తి, తినినాడు కాదు. Isaiah knew who God was, ఇతను అహాబుకి కొడుకు. and he was the son of Ahab. వాళ్ళ తండ్రి అలా ఉన్నాడు, కొడుకు అలాగే ఉన్నాడు. Like the father, so was the son. కానీ తండ్రి లాస్ట్ మినిట్ లో అతను పశ్చాత్తాపడి బయటకు వచ్చాడు. మరి పిల్లల సంగతి ఏంటి? Ahab in the last days he confessed and he was able to come out. But what about the children? కదా, రోగి అయి ఎక్రోను దేవత యొక్క బయల్జెబూలు దేవుని వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదునో లేదో విచారించడని దూతలను పంపించారు. And he was sending messengers, go inquire Beelzebub, the god of Ekron, whether I shall recover from this injury or not. నువ్వు ఇక్కడ ఎక్రోనికి వెళ్ళక్కర్లా. You don't have to necessarily నీ go to Ekron. ఉద్దేశం సరిగ్గా లేకపోతే బయల్జెబూల్ దగ్గరికి వెళ్ళినట్టే. If your intentions are not good, it's as good as going to Beelzebub. నీకు నచ్చినట్టుగా చెప్పాలని, నీకు అనుగుణంగా మాట్లాడాలని కోరుకుంటారు వాళ్ళు. You desire, you want people to speak favorable to you. నెక్స్ట్ వర్స్ చూడండి. వర్స్ 3. యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చెను, అంతే, ప్రవక్త మాట్లాడడం మొదలెట్టేశారు. Immediately the prophet started speaking. నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లనుము, ఆ, ఇశ్రాయేలు వారిలో దేవుడన్న వాడు లేడనుకొని ఆ. ఎక్రోను దేవతైన బయల్జెబూబు నొద్ద మీరు విచారింపబోచున్నారా? చాలా సార్లు చెప్పా, మీకు ఏదైనా నేను ఈ పని చెయ్యొచ్చా, ఇక్కడికి వెళ్ళొచ్చా, నేను అలా వెళ్ళొచ్చా అని నువ్వు అడిగేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారో అది తెలుసుకుందామని వచ్చావంటే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతున్నట్టు లెక్క. కాకుండా వెళ్తే వద్దంటారేమోలే మనకెందుకు అని వెళ్ళావు అనుకో, పరిస్థితులు మారుతాయి. అప్పుడు మళ్ళీ బాధపడవలసింది నువ్వే. I've told you, రెండోది ఏంటి, నీకు అనుగుణంగా వాళ్ళు చెప్పాలని ఎదురు చూస్తావు. అది మహాపాపం నా దృష్టిలో. I've told you on many occasions, if you really want to inquire of the Lord, come plainly without any expectations. But if before coming, if you say, what if I go there, if they give another suggestions, what should I do? And then the worst part is, if you go there telling, expecting an answer the way you wanted, that is the biggest sin of all. దేవుడి చిత్తం కనుక్కోవడానికి నువ్వు వస్తున్నావే, నువ్వు దేవుడి శక్తి గురించి నీకు తెలియదా? దేవుడు ఉన్నారని నీకు మర్చిపోయావా? దేవుడికి ఆయన శిలువ మీద ఉన్నారని ఆలోచిస్తున్నావా? ఆయన జీవించున్నారని నీకు తెలియదా అని అడుగుతున్నాడు ఇక్కడ. You're coming to ask the will of God, but have you forgotten that God is almighty and you don't remember how powerful God can do? కదా, అంటే వాళ్ళు ఏదైనా అనుకుంటారని చేసి, వీళ్ళేమైనా అనుకుంటారని. Are you not, వాళ్ళనే అడుగు ప్రాబ్లం వచ్చినప్పుడు. are you not giving excuses that because of those people I had to speak like that, because of those people I did like that? So when the problem strikes, Last go and ask ఏమైంది? them. So what happened? నెక్స్ట్ వర్స్. వర్స్ 4. కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎక్కిన మంచము మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయంగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాడు. అయిపోయింది. నిబంధన మందసం మీద నమ్మకం ఉన్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం లాగా, ఏలీ పిల్లల్లాగా నమ్మకం పెట్టుకుని ఉండకూడదు. నమ్మకం ఉందంటే దాని మీద నిలబడి ఉండేటట్టు చూసుకోవాలి. Never have your trust the way Israelites or the sons of Eli had towards the Ark of the Covenant. If you have trust, be faithful towards it. కదా, అక్కడ అహజ్యా అని అనుకుంటున్నారంటే నీకు నచ్చినట్టుగానే నువ్వు అనుకున్నట్టుగా ఇదే చేస్తే బాగుంటది, ఇలా వాళ్ళు ఒప్పుకుంటే బాగుండు అని నువ్వు అనుకున్న నీకు అదే దొరుకుద్ది. If you want people to answer the way you want it to be favorable, for sure you will get the same way. అంటే నీకు అనుగుణంగా వాళ్ళు చెప్తే బాగుండు, నీకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడాలని అనుకుంటున్నావు. లేదురా, నా దేవుడు నాతో మాట్లాడతారు అనుకుంటే ఎక్రోను దేవత నీతో మాట్లాడతారు, కానీ నువ్వు అనుకున్న పని జరగదు. If you expect the way God gives you an answer through the prophets, the way you want it, or whatever you want to do, you have to do it. For sure, whatever has happened to the people of Ekron will happen to you. అహజ్యా తన తండ్రి అయిన అహాబు వలె దేవునికి దూరంగా జీవించాడు. Ahaziah was not able to lead a good life like his father. అలాగే తన బలహీనతలనే పూజించేవాడు. అందుకనే 400 మంది ప్రవక్తల్ని తనకు అనుగుణంగా మాట్లాడుకోవడానికి పెట్టుకున్నాడు. He had 400 false prophets because he was giving importance to his own weaknesses like his mother కదా, Jezebel. నా జీవితం అంటారు పిల్లలు వచ్చి, మై లైఫ్, నాకు తెలుసు, నేను పిల్లోని కాదు, నాకు అన్ని తెలుసు. ఏం తెలుసు? What do you know? It's my life when you say that. కదా,
వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మనుషులు గడ్డి పువ్వును పోలిన వాళ్ళంట. ఒక్కసారి మార్నింగ్ ఉంటే సాయంత్రం వదిలిపోయేటటువంటి లైఫ్ మనుషులది. Do you know you're just like a flower which withers away by evening, just like a grass flower. కదా, నా జీవితం అనుకోవడం పక్కన పెట్టావనుకో, When you say it's my life and you go on your own way, దేవుడు మాత్రం నీ ఆత్మకి కాపుదలుగా ఉండగలుగుతాడు. for sure God will be able to save you. కాబట్టి If you keep it aside. వారికి అనుగుణమైన జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఎంతమంది వాక్యం చెప్పినా వారి జీవితంలో పనిచేయదు. No matter how much word they hear, no word is effective because they are giving importance to their own thoughts. కదా, వారి బలహీనతలే పనిచేస్తాయి కాబట్టి అక్కడ. Because their weaknesses takes prominence. జెర్మియా 48:42 చూడండి. జెర్మియా 48:42. ఇర్మియా 48:42. మోయాబు యెహోవా కంటే గొప్పవాడునని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయెను. నెక్స్ట్, మోయాబు నివాసి భయమును గుంటయు ఉరియు నీ మీదకి వచ్చియున్నవి. ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవు వారు గుంటలో పడుదురు. అంతే. అంటే నువ్వు దేవుడి విషయంలో న్యాయంగా నిలబడకుండా తప్పు చేసి పారిపోయి నేను న్యాయంగా ఉన్నాను అనుకుంటున్నావు అంటే వెళ్ళి ఎక్కడ పడతావంట? గుంటలో పడతావంట. When you do mistake and you run away from the Lord, where will you go and fall? You'll go and fall into the pit because of your fear. సత్యమే కదా. The word is the truth, isn't it? అదే చెప్తున్నాను, మంచి వాళ్ళని పోగొట్టుకుంటే ముంచేసే వాళ్ళు దొరుకుతారు. If you let go of good people, you will get people who will drown you. వాక్యం అదే చెప్తుంది. That's what the word says. ఇదే యెహోవా వాక్కు. And this is the భయము word. తప్పించుకొనుటకై పారిపోవు వారు గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించుకొని వారు ఊరిలో చిక్కుకొందురు అని వాక్యం చెప్తుంది. He who flees from the fear shall fall into the pit, and he who gets out of the pit shall be caught in the snare. చదవండి. గుంటలో నుండి తప్పించుకొని వారు ఉరిలో చిక్కుకొందురు. మోయాబు మీదకి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఏ సంవత్సరం ఎప్పుడు ఎలా వస్తే ఎవరికి తెలియదు. How do you know what will come upon your life? చెప్పేసేవచ్చు, మనకే ముందు నోరు ఉంది కదా, దేవుడు ఈ సంవత్సరం అందరిని ఆశీర్వదించాలనుకుంటున్నారని చెప్పవచ్చు మనం. You can easily say God is going to bless you this year. కానీ నేనైతే చెప్పను. But I will not say like that. దేవుడి మీద నమ్మకం పెట్టుకునే వారు మాత్రం తప్పక సేఫ్ గా ఉంటారు. ఇదైతే నేను చెప్తాను. Those who put their trust in the Lord, for sure they will be safe. అటువంటి డంబప్ మాటలు నేను చెప్పను, బొంకడం అనేది నేను చెప్పను. Those kinds of flattering words I will not speak, and I will not give false ఎందుకంటే information. సమాధాన దినాలు లేవు. Because there is no days of peace. నీకు కావాలంటే నువ్వు కొనుక్కోవచ్చు, విధేయత చూపించి Amen. కొనుక్కోవచ్చు. If you want, you can buy it through your obedience. ఒకసారి కొనుక్కొని చూడు, Why didn't you buy once? ఎంత ఆస్తినిస్తుందో నీకు. If you buy obedience once, see how much profit you can earn. వాళ్ళకుంది వీళ్ళకుంది అనుకోవద్దు. You don't have to think about the other person. సంవత్సరాల తరబడి అది తరిగిపోవచ్చేమో, కానీ నీకు మాత్రము గిన్నె Amen. నిండు పొర్లుతూ ఉంటది. Their property will be decimated to nothing, but your property will be always like a cup running full of ఎక్సోడస్ 12:30. ఎక్సోడస్ 12:30. నిర్గమకాండము 12:30. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులు అందరూ ఐగుప్తీయులు అందరూ లేచినప్పుడు శవములు లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. అంతే. ఐగుప్తీయులు అనుకున్నారా, ఆ మంత్రజ్ఞులు ఉన్నారు, మోసే చేసినట్టు నా వాళ్ళు చేయగలుగుతారంటారు. అంతే గుర్తుపెట్టుకోండి, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు దయ్యం కూడా చేయగలదు. signs and wonders and miracles even devils can do. అందుకే అన్నారు, నువ్వు బయల్జెబూల్ ద్వారా దయ్యాన్ని వెళ్ళగొడుతున్నావని. ఎందుకు అన్నారు ఆ మాట? Why did they say you're casting a demon with the help of Beelzebub? దయ్యాలు కూడా అద్భుత కార్యం చేయగలదు. That means even demons can కానీ do నా signs and దృష్టిలో wonders. అద్భుత కార్యము నువ్వు వినే వాక్యాన్ని బట్టి నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. But the actual miracle is when you lived according to the word of God, when you say, my God hears me. నా శత్రువా నన్ను అతిశయించవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, Oh my enemy. చీకట్లో ఉన్న యెహోవా నాకు వెలుగుగా ఉండును అని వాక్యం చెప్తుంది. Oh my enemy, do not rejoice over me. Even when I fall down, my Lord will raise me up, and he will be a light even when I'm in the darkness. అంతేగాని దెయ్యం పట్టణం కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకోలేదు అక్కడ. The day you do not have to keep a round table conference on that. ఎక్కడ లేదు కూడా బైబిల్లో. There's nowhere in the Bible it's mentioned. అందుకనే ఫెరో దేవుణ్ణి వెంటనే నమ్మకపోవడానికి కారణం ఏంటి? అతని దగ్గర ఉన్న మంత్రజ్ఞులు కూడా గొప్ప కార్యాలు చేశారు, నీళ్ళని రక్తంగా కూడా వాళ్ళు కూడా మార్చారు. The reason why Pharaoh could not immediately start believing in God is because of the sorcerers and the astrologers, the magicians of Pharaoh also were able to do miracles, అందుకనే like దేవుడి turning the కార్యాలు water to చూసి blood. దేవుడి కార్యాలు చూసి ఎవరైనా చేయగలుగుతారు అని అన్నారు. That's the reason after seeing the works and the signs of God, he said anybody can do this. కానీ గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి,
నేను ఉన్నవాడను అనువాడును అని చెప్పువాడు మహోన్నతుడు ఏమన్నాడు? But what did the great God Almighty say? ఆయన చూపించి ఇశ్రాయేలు జనాంగాన్ని పంపించి నా కొరకు కూడా మొక్కుకోండి అని చెప్పేటట్టు చేశారు. And finally, what did God made do to Pharaoh? He was telling to Moses, Moses, please pray for me when you're going away. ఫిలిస్తీన్ల కథ చెప్పల, ఫిలిస్తీన్ల స్థానంలో ఎవరైనా ఉన్నారా అని పరీక్షించుకోవాలి. But you need to check if you have been a Philistine all this వాళ్ళ while. యాక్షన్స్ కి వచ్చిన రిజల్ట్స్ అవన్నీ. These are the results of their actions and the ప్రతి consequences of మనిషి their sins. పలికే మాటలను బట్టే రిజల్ట్స్ ఉంటుంది. మనమే ఇంట్లో అంటాం నేను చస్తే బాగున్నాను అంటూ Whatever you speak is going to be the results of the consequences. Like you say, if I die only, you'll come to know. కదా. ఏదైనా సరే రోగం వచ్చినా లేకపోతే ఏదైనా ఒక యాక్సిడెంట్ అయినా పోయినట్టే చూపించేస్తాం. And if some sicknesses come, some accident comes, you behave as if your life is going to come to an కాబట్టి end. నువ్వు పలికిందే నీకు జరిగింది. And whatever you speak will come to నువ్వు you. బాగుపడురా, నువ్వు నాశనం అయిపోతావురా, నీ ఇంట్లో పిల్లల్ని అంటావు. నువ్వు You will tell your children, you will not come up in life. నీకు You బుద్ధి will be చెప్తాను destroyed. రా అని అంటావు. You will say, I'll teach you a lesson. నీకు నువ్వు బుద్ధి నేర్చుకుంటేనే ఇంకొకరు చెప్పగలుగుతావు Only when you learn wisdom, only you can teach others. కదా. అప్పుడు దేవుడు అనుకుంటారు నీకే ఇంతకాలం చెప్పలేకపోయినా నువ్వేం చెప్తావు అన్న సామి నేను And చూస్తానంట. the Lord will look at you and says, I'm not able to tell you. I'm lost my patience. How are you going to tell your children? అలాగే అనుకుంటారు. That's what God will say. ఫస్ట్ నువ్వు నేర్చుకో, అప్పుడు అక్కడ నువ్వు పలికినప్పుడు Correct. గొప్ప కార్యాలు First చూడగలవు. you start transforming and then you will start changing your మంచి children. or అయినా situation. చెడైనా సరే నువ్వు పలికిన దాన్ని బట్టే, నీ యాక్షన్స్ ని బట్టి, నీ మాటల్ని బట్టి, నువ్వు లోపల ఎవరికి కనిపించుకుని లోపల ఆలోచించుకునే విధానాన్ని బట్టే నీ రిజల్ట్స్ కనిపిస్తాయి. Your results is directly proportional to the way you think and the secret ways your heart is meditating. It all depends upon that. కానీ నేను అన్నిట్లో బాగున్నానే, దేవుడు ఎందుకు చేశారు అని పలకడానికి నీ హృదయాన్ని త్వరపడనీయకుము. See to that your heart is not rash with the words by telling, I'm good in all my ways, then why God is punishing me? ఎందుకంటే నీ ప్రార్థన వలన ఎవరి జీవితాలు నువ్వు మార్చలేవు. Because through your prayers you cannot change anybody's అది life. నీకే అర్థమైపోయింది. And you know that very well. కాబట్టి నీ యాక్షన్స్ వల్ల నువ్వు పరిస్థితులు మార్చుకోకుండా ఈ రోజు చెప్పిన వాక్యాన్ని బట్టి ఫిలిస్తీన్లు వాళ్ళు గ్రహించకుండా ఏ విధంగా మందసం వల్లనే అని చెప్పుకుంటూ ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించారో, దేవుడి గురించి తెలిసిన తర్వాత కూడా తెలియనట్టు ఎలా మాట్లాడారో నువ్వు ఎక్కడైనా ఉన్నావా? You need to check if you have been like the Philistines or like the people who said who knew God and then they saw the miracles of God and still behaving in the same way. పరీక్షించుకుందాము. Let us start examining and testing కమ్యూనియన్ ourselves. వస్తుంది కదా, Communion is coming. పరీక్షించుకోవడం మంచిది కదా. Is it not good to examine? Yes or no? ఎందుకంటే పరీక్షించుకోవడం మంచిది. పరీక్షించుకోకుండా వాళ్ళు మందసం వల్లనే నాకు ఈ రోగం వచ్చింది అని వాళ్ళు గ్రహించినట్టు మీరు కూడా ఏ పరిస్థితి వల్ల నాకు వచ్చింది అనేది ఒకసారి గ్రహించడం మంచిది. You don't have to speak like the Philistine telling that it's because of the Ark of the Covenant my life has become miserable. Instead you need to check and introspect as to why you are suffering, why you are going అప్పుడు through రోగం difficulties. పాలవ్వరు, నిందల పాలవ్వరు, మరణించరు Then you will not have to face any humiliation, you will not have to face any sicknesses and you don't have to die. కదా. పరిస్థితులు మారుతున్నప్పుడు ఇంకొకరి మీద నిందలు వేసుకుంటూ వెళ్లకుండా ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకునేటట్టు చూసుకోండి. Stop blaming people or situations or circumstances when you're facing any struggles. Instead, listen to the word of God and abide by it. షలోమ్. ఆలేకే. Thank you so much.